ఈటీవీ సినిమా ప్రేక్షకులకి నమస్కారం. గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతం. 50 సినిమాలకు పైగా డైరెక్షన్ చేసి ఎన్నో అవార్డులని, రివార్డులని, హిట్లని సొంతం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్గా కూడా తల్లి మనసు అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు ముత్యాల సుబ్బయ్య గారు. నమస్కారం అండి, స్వాగతం. గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మేము థియేటర్లలో చూసాము. మీరు తీసారని కూడా మాకు తెలియదు అప్పట్లో. ఇప్పుడు మిమ్మల్ని ఇలా ప్రత్యక్షంగా మేము కలుసుకోవడం అన్నది చాలా చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఉంది మాకు. అంటే ఇక్కడ చూస్తుంటే తెలిసిపోతుంది, ఇక్కడ పవిత్ర బంధం, హిట్లర్ అన్నీ ఉన్నాయి. సో చెప్పండి సార్, 3 ముళ్ళ బంధం నుంచి ఇప్పటి వరకు 50 సినిమాల ప్రయాణం, ఆ 3 ముళ్ళ బంధంతో మీరు డైరెక్టర్ బంధం ఏర్పడింది. కానీ అది ఫెయిల్యూర్ సినిమా. అదో ఫెయిల్యూర్ సినిమా. ఎందువల్ల ఫెయిల్యూర్ అంటే యాక్చువల్గా 3 ముళ్ళ బంధం అనేది న్యాచురల్ స్టోరీ. ఒక మోదుకూరు జాన్సన్ భార్య, వాళ్ళని ఆయన దగ్గర రైటర్గా నేను వెళ్తే ఒక పెద్ద జాన్సన్ పిలుస్తుంటే ఆయన వినపడలేదని జాన్సన్ గారు మీ అమ్మగారు పిలుస్తున్నారు అన్న. ఆమె 55-60 ఉంటుంది, ఈయనకి 35-40 ఉంటుంది. అంటే ఆయన మా అమ్మ కాదయ్యా అన్నాడు. మరి నా భార్య అన్నాడు. నేను షాక్కు. ఆ మాట ఆయన ఎట్టడిగేది నేను. ఆయన అడగలేక తర్వాత ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే, ఆవిడ హెడ్ నర్స్గా ఉన్నప్పుడు ఇతను లా చదువుతుండేవాడు. అప్పుడు అనుకోకుండా ఇతను పూర్ పొజిషన్లో ఉండగా ఆవిడ చదివించింది ఈయన లా. అలా వాళ్ళిద్దరి మధ్య తెలియకుండానే ఒక అభిప్రాయం వచ్చి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు కలిసి ఉంటున్నారు. నాకు అది వినగానే ఆశ్చర్యం వేసింది. ఖచ్చితంగా ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఇది ఏందిరా నాయన, ఇది పాసిబుల్లా? సరే, అసలు ఇది ఇలా తీయచ్చు కదా, ఎందుకు తీయకూడదు అని నేను కొంచెం ఎంక్వైరీ చేస్తే ఇలా జరిగినవి కొన్ని ఉన్నాయి. అలాగే సినిమాలో కుర్రోడు భర్త చనిపోతాడు, పెళ్లిపేటల మీద చచ్చిపోతాడు. అంటే పెళ్లిపేటల మీద బట్టలు మార్చుకుంటూ సరిగ్గా పని చేస్తే యాక్సిడెంట్గా అది కరెంట్ షాక్ కూడా చచ్చిపోతాడు. ఇంక జనం అందరూ చూసి ఈ అమ్మాయి నష్టజాతకురాలు, ఆ అమ్మాయి తల్లి ఇదంటే ఎవరు లేరు అని రకరకాలుగా తిరుగుతూ ఉంటే ఒక బొడ్డోడు నిలబడి ఉంటాడు. అంటే ఆ చనిపోయినోడికి తమ్ముడు, అరే ఎందుకు దానికోసం తిడతారని ఈడి ఫీలింగ్. ఈడి మనసులో చిన్నప్పుడు బొమ్మలు పెళ్ళి ఆడుకుంటారే అది గుర్తొచ్చింది. దీనికోసం ఎంత గొడవ చేస్తారేంటి అని చూసి తిడుతున్నారు అమ్మాయిని. ఆడు చచ్చిపోయాను కానీ ఈ అమ్మాయి ఫ్రీజ్ అలా ఆగిపోయింది. ఈడు ఇవన్నీ రికలెక్ట్ చేసుకుని అయ్యో దీనికోసం తాళి చూశాడు, అమ్మాయిని చూశాడు, కట్టేస్తా అయ్యో అని చెప్పి తాళి కట్టాడు. కట్టి ఫినిషింగ్లో అరే జనం అరిచారు. వరే పసిపిల్లడు చేసి తల్లి అడిగించుకుంటున్నారా అని అందరికి ఈ అమ్మాయి కూడా షాక్లో నుంచి తేరుకొని అయ్యో ఏంటంటే ఈలోపే వాళ్ళు జనం పిచ్చిది దరిద్రం పెట్టింది దానికి. పసిపెడితే తాళి కట్టించుకుంటుంది, తెచ్చేట్రా అని చెప్పంటే జనం ముందుకు వస్తున్నారు. ఈ లోపల ఈ అమ్మాయిలు ఒక రకాల రీకలెక్ట్ అయింది. ఆగండి అయ్యా, మీరందరూ పెద్దోళ్ళే కదా, పెద్దోళ్ళు, మీకు తెలుసుగా నా తప్పేం లేదు, నా చేతిలో ఉంది, నాకు తల్లిదండ్రులు లేరు. ఆడు పాపం మంచి మనసుతో ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలన్నాడు. బ్యాడ్ లక్ చనిపోయాడు కాబట్టి ఆ కుర్రోడు అవుట్ ఆఫ్ సింపతి కట్టొచ్చా కట్టకూడదు వాడికి తెలీదు. ఇది తాళని దీనికి బొమ్మల పెళ్ళి ఏదో చేసినట్టు కట్టాడు. దానికి ఎందుకు గొడవ చేసి ఏంటప్పుడు నువ్వు మాట్లాడతావు? ఎవరైనా ఒప్పుకుంటుందా? ఏ శాస్త్రాన్ని ఒప్పుకుంటుందా? లేదా ఎవరు ఒప్పుకుంటారు? లోకం ఏం లోకమయ్యా? మీరు పురాణాలు ఒప్పుకుంటే అది అన్నారు. రాముడి కంటే సీత పెద్దది కదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది కదా, టెండూల్కర్ కంటే ఆయన భార్య పెద్దది కదా,
సోక్రటీస్ కదా, ఆయన పెద్ద భార్య పెద్ద కదా, ఏమవుద్ది అయినా వాడు కట్టొచ్చా కట్ట కదా, వాడికి తెలియదు కదండి అని చెప్పి ఒకసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. వాడికి ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, ఉండేయా ఆ బిడ్డ ఆడికంటే ముందు పాపం పసిబిడ్డలాగా నా ఎంటున్నాడు, వాడికంటే ముందు 10 ఏళ్ళు చచ్చిపోతే అదృష్టమే కదా అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతే టైటిల్ పడుతుందమ్మా, 3 ముళ్ళ బంధం. సినిమా ఆళ్ళ అంటే ఆడియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ఆ క్యారెక్టర్ నేను తయారు చేసుకున్నప్పుడు అది బాలకృష్ణ, ఇది వాణిశ్రీ, అలా అని నేను తయారు చేసుకుంటే సినిమా అంతా డిస్కషన్ అయ్యి ఓకే అయ్యి దాదాపు క్యాస్టింగ్ కాడికి వచ్చేటప్పుడు వాళ్ళు అమ్మో బాలకృష్ణ మా వాళ్ళు ఆడవద్ది, వాణిశ్రీ మా వాళ్ళు ఆడవద్దు సార్ వద్దు సార్ ఏదన్నా చూడండి సార్. ఫస్ట్ సినిమా నా లైఫ్లో అప్పటికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు వర్క్ చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్గా. ఏం చేద్దాం సార్ అంటే మాధవి, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు అలా పెట్టి తయారు చేసి సినిమా చేసాము. మీది ఎక్కడ సార్ అసలు ప్రాపర్? మీది ఎక్కడ నా ప్రాపర్ అమ్మా యాక్చువల్గా టంగుటూరు దగ్గర ఈత మొక్కల ఊరు పల్లెటూరు ఉంటే ఆ ఊర్లో మా మదర్ వాళ్ళ అక్క వాళ్ళు అక్కడ పుట్టాను నేను. ఏం చదివారు? చైల్డ్ అక్కడే చిన్నోడిగా ఆ నుంచి బిట్టకుంటని అక్కడే టంగుటూరులో, అక్కడి నుంచి టంగుటూరు దగ్గర బిట్టకుంటని రైల్వే బిట్టకుంట కావాలి ఇంకో బిట్టకుంట ఉంది, అక్కడ 5వ తరగతి దాకా చదివాను. 5 తర్వాత అక్కడ లేదు ఆ పల్లెటూరులో. మాకు నెల్లూరు దగ్గర పార్లపల్లి ఊరిలో పొలం ఉంది మా తాతలది, అందరి ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీది. అక్కడే షిఫ్ట్ అయ్యాం. అక్కడ షిఫ్ట్ అయ్యి అక్కడ 6th నుంచి SLC, అక్కడ కాలేజీ ఒకటి ఎడవలూరు స్కూల్ ఒకటి ఉంది, ఆ స్కూల్లో SLC దాకా చదివాను. అప్పటి తర్వాత ఇక ఫర్దర్గా డిగ్రీ క్లాస్ లేదు అక్కడ. PUC అప్పుడు PUCకి చదవాలంటే PUC ఆ ఊర్లో లేదు, కావాలి జవహర్ భారత్లో PUC చదివాను. అది PUC అయ్యేటప్పటికి ఇక్కడ కాలేజీ పెట్టారు ఎడవలూరులో, అక్కడికి వచ్చి డిగ్రీ చేశాను, బీకామ్ చేశారు. అప్పట్లోనే ఇంట్రెస్ట్ ఉందా మీకు సినిమాల పట్ల? అసలు సినిమాల మీద కంటే కూడా నాటకాలు. అక్కడ నేను ఇప్పుడు దీని బిల్డరు శ్రీనివాసులు రెడ్డి మేమంతా క్లాస్మేట్స్. 8వ క్లాస్ నుంచి నాటకాలు అవి వేసేవాళ్ళం, దసరాలు అవి జరిగాయి కదా, ఆ నాటకాలతో అలా కొంచెం ముందుకెళ్ళి. యాక్టింగ్ చేసేవారా మీరు? రాసేవారా? యాక్టింగ్ డైరెక్షన్ అన్నీ చేశారు. అప్పట్లో అంతే కదా, ఒక నాటకం వేస్తే అందరూ అన్నీ చేసేవాళ్ళే. అలా అయితే అక్కడ దోపిడీ అనే నాటకం కాళిదాస్ కళాసమితి అనే ఒక దాంట్లో నాటకం వేయాం. ఆ కాళిదాస్ కళాసమితిలో నాకు 2-3 అవార్డులు వచ్చినాయి, బెస్ట్ విలన్గా, బెస్ట్ డైరెక్టర్గా. అది అప్పటికి అయిపోయింది అద్దరు కథ. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమా ఇండస్ట్రీలో శిశేంద్రి చిట్టిబాబుకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. ఏ సంజీవి అంటే ఎవరైనా ఉన్నారా అండి తెలిసిన వాళ్ళు సినిమా ఫీల్డ్లో? తెలిసిన వాళ్ళు అంటే ఉన్నారమ్మా, అంటే ఎంత చాలా వద్దని చెప్పలేదు. రాజేంద్ర ప్రసాద్ అని ఆర్ట్ డైరెక్టర్ ఉండేవాడు అబ్బా ఒకప్పుడు, ఆయనది మా ఊరే, కానీ అక్కడ పోయి ఆ మెడ్రాస్లో ఉన్నాడు. ఆయన ద్వారా వెళ్ళి సార్ ఇట్టంటే ఆయన రికమెండ్ చేస్తే అట్టా ఏ సంజీవి గారి దగ్గర శ్రీచంద్రి చిట్టిబాబు, రవీంద్ర ఆర్ట్స్ ప్రొడక్షన్, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే అక్షరాలు బాగుండే నాకు. చదివే పైగా డిగ్రీ చదివాడు అనే ఒక చిన్న గౌరవంతో చేరాను. ఆ సినిమా ఓన్లీ ఎం సుబ్బయ్య అని పేరు వేశారు అసిస్టెంట్ డైరెక్టర్. ముత్యాల సుబ్బయ్య అని ఏమందామని అడదామంటే భయం నాకు. ఏమో చాలే కానీ ఇది చేసింది చాలు అంటారని భయంతో ముసుగు గమ్మున్నాను. అది అయిపోయింది. తర్వాత అదే ఏ సంజీవి గారు మళ్ళా ఆ సినిమా అయిపోయిందమ్మా, రిలీజ్ అయిపోయింది. ఎవరు
శోభన్ బాబు, శారద వాళ్ళు. దాని తర్వాత ఆయన ఏ సంజీవ్ గారు మళ్ళా ఇంకో సినిమా తీస్తున్నారని ఆయన్ని కలవడానికి వెళ్ళాడు. కలవడానికి వెళ్తే చెంచురామయ్య గారిని ఒక ఆయన నెల్లూరు అయింది, వాణిశ్రేణి పైకి తీసుకొచ్చినారు ఆయన. ఆయన నేను ఆ లోపలికి వెళ్తుండగానే నమస్తే సార్ అన్నాను. కూర్చోవయ్యా, ఇప్పుడు ఏమీ వేషాలు ఏమి లేవయ్యా అన్నాడు. సార్ నేను వేషం కోసం రాలేదు సార్ అన్నాడు. మరి అన్నాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా సంజీవ్ గారి దగ్గర చేశాను, బాబు దీనికి కూడా చేర్చుకుంటారని అడుగుదామని వచ్చానండి అంటే నవ్వాడు ఆయన. ఎందుకే అబద్ధాలు చెప్తాను, నువ్వు ఆర్టిస్టు కదా అన్నాడు. ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. నేను ఈ అవార్డు తీసుకోవడం చూశాడు. చూసి నువ్వు ఆర్టిస్ట్ కోసం వచ్చావని నేను చెప్పానంటే, లేదు సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే, లేదు ఆయన ఫిలప్ అయిపోయిందన్న. అక్కడతో అది ఛాన్స్ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పిసి రెడ్డి గారి దగ్గర చేయడం. పిసి రెడ్డి గారి దగ్గర అంటే ఒక్కోదానికి రికమెండేషన్స్ ఉన్నాయమ్మా. అంటే ఈవెంట్ అంటే 2 రోజులు పట్టద్ది. పిసి రెడ్డి గారికి ద్వారా టి చలపతిరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఆయన దగ్గర పిసి రెడ్డి గారి దగ్గర చేరి చాలా సినిమాలు. అప్పటికి పట్టు వచ్చి ఉంటుంది కదా మీకు డైరెక్షన్ మీద, రాసుకోవడం మీద? డైరెక్షన్ నా అక్షరాలు బాగుంటాం బట్టే నాకు ఉద్యోగం వచ్చింది అసలు. అవును. అలా చేరి ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఉండగా టి కృష్ణ గారు అప్పుడు సినిమాలు చేస్తున్నాడు. అంతకుముందు ఇప్పలో శంఖం ఏదో సినిమా చేశారు మాదాల రంగారావు గారితో కలిసి. మళ్ళీ వాళ్ళు కాదు నేనే డైరెక్షన్ చేస్తాను అని చెప్పి టి కృష్ణ గారికి డైరెక్షన్ అంటే ఇష్టం. ఆయన ఏం చేశాడంటే ముందు ఆయన ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేం. అందువల్ల పిసి రెడ్డి గారిని అడిగాడు, నేను సినిమా చేయాలనుకుంటున్నాను, అది నేటి భారతం అది చేయాలనుకుంటున్నాను, ఒక్కో డైరెక్టర్ ఎవరన్నా మంచోడు ఉంటే చూడు అని చెప్పాడు. చెప్తే అప్పుడు మీరు దొరికారా? ఆయన చెప్పాడు, నేను నా దగ్గరే చేస్తున్నాను సుబ్బయ్య అని, ఒక సినిమా చేశాడు కానీ పెద్దగా ఆడలేదు, కానీ ఇది మంచోడు, అక్షరాలు బాగుంటాయి, పైగా టెక్నికల్గా కొంచెం ఆర్టిస్టు అవి లక్షణాలు ఉన్నాయి అన్నాడు. అప్పుడు సుబ్బయ్యని మాగా పంపండి సార్ అన్నాడు. అప్పుడు టి కృష్ణ గారి దగ్గరికి జాయిన్ అయ్యాను. టి కృష్ణ గారి దగ్గరికి జాయిన్ అయ్యి వరుసగా నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, అన్ని మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు, వందే మాతరం, ఈ సినిమాలన్నీ చేస్తూ ఉంటే జాబితాలు అన్నీ అలాంటి సినిమాలే. తర్వాత ప్రతిఘటన, మన ఉషాకిరణ మూవీస్ వాళ్ళది ప్రతిఘటన, ఇవన్నీ సినిమాలకి నేను వరుసగా చేశాను. ప్రతిఘటన దాకా చేసే మధ్యలో దేవాలయం వందే మాత్రం ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు, ఆయన లక్ష్మీ చిత్ర డిస్ట్రిబ్యూటర్. ఆయన చూస్తుండేవాడు కదా, సుబ్బయ్య ఒకసారి సినిమా తీశాడు పోయింది, కానీ ఇతనికి వర్క్ ఉందనుకున్నాడు, ఏమనుకున్నాడు, ఒక నావల్ ఇచ్చాడు, వెన్నెల మెట్లు అని ఒక నావల్ ఇచ్చాడు, మైనంపాటి భాస్కర్ది. ఇచ్చి సుబ్బయ్య చదువు అన్నాడు. చదివాను. సార్ బాగుంది సార్, సినిమా బాగుంటుంది అన్నాడు. చాలా బాగుంటుంది సార్, అయితే నువ్వే డైరెక్టర్ అన్నాడు. అట్టా ఆ విధంగా నేను ఫస్ట్ సినిమా విజయశాంతి హీరోయిన్గా, రాజశేఖర్ హీరోగా అరుణకిరణం అనే సినిమా తీశాను. అరుణకిరణం అక్కడ చిన్న పోటీ, వాళ్ళని ఏమైనా కొత్తోడు నావలంటున్నారు, ఎందుకని అన్నోళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు బ్రహ్మాండంగా ఆడేది చూడు అని చెప్పి ఒక అన్నోడు ఇట్లా అనుకొని ఏదో సరదాగా సుబ్బయ్య నువ్వు కనుక ఇది బాగా ఆడితే నీకు గిఫ్ట్ ఇస్తానయ్యా అన్నాడు. విజయశాంతి, రాజశేఖర్, మిగతా కాస్టింగ్ అంతా ఉంది. మంచి సబ్జెక్ట్ అమ్మ, డాక్టర్ సబ్జెక్ట్. అరుణకిరణం ఒక డాక్టరు సైనికుడు ఎప్పుడు పని మానకూడదు. కథ చాలా మంచి కథ. దాన్ని సినిమా వస్తే 150 days ఆడింది. నాతో పోటీ పెట్టుకున్నాడే ఆయన గిఫ్ట్ అన్నాడే, ఆయన 10,000 ఇచ్చాడు నాకు. ఆ 10,000 తీసుకొని మా ఆవిడకి ఇచ్చాను. ఇదిగోనే నీకు ఫస్ట్ నీ ఇష్టం వచ్చింది తీసుకోవాలి. అలా అన్నికన్నా స్టార్ట్ అయ్యి అన్నికన్నా హిట్ అయిందమ్మా.
అన్నకన్నా హిట్ అయిన తర్వాత కూడా టీ కృష్ణ గారితో కంటిన్యూ అవుతున్నాను నేను. ఆయన దేవాలయం, వందే మాత్రం వీటన్నిటికీ చేసుకుంటూ వచ్చి ప్రతిఘటనకి అంటే ముందు ఆయన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి లాస్ట్ మినిట్ ఒకసారి సడన్గా ఫోన్ వచ్చింది నాకు, సుబ్బయ్య వెంటనే బయలుదేరా. వెళ్ళాను, నా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. పోతే సుబ్బయ్య నాకు హెల్త్ బాగాలేదు, ఆయన మనసులో కోనుకోండి. అందరూ ఆ క్యాస్టింగ్ అందరూ ఉన్నారు. విజయశాంతి దాంట్లో హీరోయిన్. ఇది ఎలాగలా నేను ఏమనుకుంటున్నాను, అది పూర్తి చేయాలి అట్టబట్ట, అది క్యాస్టింగ్ కాంబినేషన్ దొరకదు, నా హెల్త్ బాగా అయితే మళ్ళీ నేను కంటిన్యూ అవ్వాలండి అంటే సరే సరే చెప్పి ఆయన దగ్గర ఉండి రేపటి పౌరులు పూర్తి చేశాను. రేపటి పౌరులకి అయిందా ఇలా? ఓకే, రేపటి పౌరులు పూర్తి చేశాను. దాని తర్వాత రేపటి పౌరులు రిలీజ్ అయింది, అరుణకిరణం రిలీజ్ అయింది. అరుణకిరణం బాగా ఆడింది, రేపటి పౌరులు బాగా ఆడింది. అప్పటికి ఆయన హెవీగా వచ్చేసి దాదాపు మేము ఇదే ప్రపంచం అనే సినిమా చేస్తున్నాం. ఆ టైంలో చనిపోయాడు పాపం. ఆయనకి అలవాటు లేదు, అంత గొప్ప మనిషి. ఆయన గురించి అన్ని మాటల కంటే ఒక చిన్న మాట ఏదంటే, ఆయన నేను పోట్లాడుకునేవాడు. ఇది బాగాలేదు సార్ అనేవాడిని. లేదు బాగుండు గమ్ముండు అనేవాడు. లేదు బాగోదు, ఇట్లా డిస్కషన్ జరిగి ఎవరో ఒకరు కన్విన్స్ అయ్యి చేసేవాళ్ళు. ఇలా చేసిన ప్రతిఘటన దాకా బాగా బ్రహ్మాండంగా ఆడింది. అప్పుడు అరుణకిరణం అప్పటికి రేపటి పౌరులు రిలీజ్ అయింది కదా, ప్రతిఘటన రిలీజ్ అయిపోయింది, రేపటి పౌరులు రిలీజ్ అయింది. అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్గా అనౌన్స్ చేస్తూ ఒక ప్రెస్ మీట్. ఇప్పుడు మాకు షిప్పికి మనం మేము పెడితే అక్కడ టీ కృష్ణ గారిని మాట్లాడమన్నారు. టీ కృష్ణ గారు మాట్లాడుతూ మాట్లాడాడమ్మా, ఏంటంటే అది నేను అన్నీ మంచి సినిమాలు తీశాను, డైరెక్ట్ చేశాను 5 సినిమాలు, నేను డైరెక్టర్నే, కానీ నాకు డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అన్న. అబ్బా ఎంత పెద్ద మాట. నాకు ఏడుపు వచ్చిందమ్మా. స్టేజ్ మీదనే కళ్ళీళ్ళు వస్తూ ఉండే నాకు. మాట్లాడు సుబ్బయ్య అన్నారు. ఏం మాట్లాడతాం, ఆయన దేవుడు. నాకు అసలు నేను మాట్లాడలా, ఏడుస్తూనే ఉన్నాను. అలాగా జీవితం అయిపోయింది. కాడి నుంచి ఇది ఆయన చనిపోయాడు అన్నీ అయిపోయి నేను అక్కడి నుంచి అమ్మ అప్పటికి అరుణకిరణం ఆయన బ్రతికి లాస్ట్ మినిట్లో ఉండగా అరుణకిరణం రిలీజ్ అయింది. అమెరికాలో ఉన్నాడు ఆ హాస్పిటల్ ఆయన. అయ్యో, అప్పుడు ఆయన ఫోన్ చేసి అరుణకిరణం ఎలా ఆడుతుందని అంటే, మా గురుగారి సినిమా ఎలా ఆడుతుందని అడిగాడు. అడిగితే చాలా బ్రహ్మాండంగా ఉందండి అన్న. వెరీ గుడ్ అని చెప్పి అన్నాడు. తర్వాత మేము ఊటీలో ఉన్నాం, బాపు గారు తీశారు. పెళ్ళి గురించి ఏదో మా హరికృష్ణ గారు తీసింది. అక్కడికి న్యూస్ వస్తే వచ్చాం, చనిపోయాడు, బాధేసింది. అలాంటి గొప్ప వ్యక్తి అమ్మ ఆయన. ఎవరమ్మా ఈ రోజుల్లో ఏది అసలు ఆయన చెప్పడం ఏంది మేము ఊహించలేదు కదా. కరెక్ట్. అక్కడి నుంచి ఆయన టీ కృష్ణ మెమోరియల్ ఒక బ్యానర్ స్టార్ట్ చేసి సగటు మనిషి అనే సినిమా తీసాం. దానికి నేనే డైరెక్టర్. సగటు మనిషి కాడి నుంచి మొదలైంది. అప్పుడు ఏమైంది, టీ కృష్ణ మెమోరియల్ మీద సగటు మనిషి తీశాను, అమ్మాయి కాపురం తీశాను. అవి నేను చేస్తుంటే పోకూరు బాబురావు గారుకి కూడా టీ కృష్ణ గారే అంతకుముందు డైరెక్ట్ చేశారు. ఆయన సినిమాలు, ఆయన శిష్యరికంలో ఆయన బాబురావు గారు ప్రొడ్యూసర్గా ఆయన కొన్ని సినిమాలు. ఇలా ఆయన అక్కడి నుంచి స్టార్ట్ అయిందమ్మా నా కెరీర్. అంటే సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమాలు అప్పట్లో ఒక హవా, మంచి మంచి కథలు వచ్చాయి, చాలా మంచి సినిమాలు. అదే కాకుండా మంచి అంటే ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీకి ఉన్న అనుబంధాలు, బంధాల గురించి, వాటి సమస్యలు ఏముంటాయి, వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు, ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ వచ్చిన సినిమా. అయ్యో దేశంలో దొంగలు పడ్డారు అనే టైటిల్ కానీ, అవును, దాంట్లో అసలు టీ కృష్ణ గారి ఆలోచనలన్నీ అలా ఉండేవి. అవును,
అలా చాలా ఆయన దగ్గర నేను చేయడం అనేది నాకు చాలా అదృష్టం. ఎందుకంటే అంత గొప్ప మనసున్న డైరెక్టరు దగ్గర నేను చేశాను. తర్వాత టీకి స్టార్ మెమోరియల్ బ్యానర్ మీద సగటు మనిషి చేసాం. తర్వాత అమ్మాయి కాపురం చేసాం. తర్వాత తొలి వలుపు తీసాం. తొలి వలుపు మన గోపీచంద్ హీరో. గోపీచంద్ రష్యాలో ఉన్నాడు అతను చనిపోయినప్పుడు. మాకు ఒక బ్యాడ్ ఏంటంటే మా అమ్మాయి కాపురం చేస్తున్నప్పుడు గోపీచంద్ బ్రదర్ ప్రేమచంద్ అని ఒక అబ్బాయి ఉంటాడు. అతను నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ కార్ అంటే ఒక ఇంట్రెస్ట్ అతనికి. ఆయన కూడా చనిపోయారు కదా. అవును, కార్ తోలుతూ అన్ఎక్స్పెక్టెడ్ అలా పోతూ ఉంటే ఒక స్కూటర్ రోడ్డు అలా వస్తే అయ్యేవాడు తగులుతాను ఆయన అట్టని ఆడికి ఎవరు అయింది నేను చూసి ఎటప్పటికి ఎదురుగా వెళ్ళాలి ఉద్దేశించి చనిపోయారు. దాంట్లో ఈ అమ్మాయి శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి హీరోయిన్ వేసి అమ్మాయి కాపురం చేసాం. అది మంచి హిట్ అయింది. ఈయన అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయిద్దమ్మా. అన్ని చిన్న సినిమాలు అలా చేసుకుంటూ వస్తున్నాను. ఆ టైంలో ఒక నాటిక చూసామమ్మా, కాలధర్మం అనే ఒక నాటిక. అది చాలా మంచిది కదా. అది నాటిక. అది నేను అది చూసి బాగుంది ఇదని చెప్పి కొంటే బాగుంది, అడిగితే బాగుంది తీసుకుందాం అని అనుకుంటున్నాం. ఈ టైంలో సవేరా వాళ్ళు ఒక సినిమా చెప్పని అడిగారు నన్ను. వాళ్ళు అంతకుముందు శృతిలో ఇలాంటి సినిమా తీశారు. దాంట్లో అవార్డ్స్ వచ్చినాయి కానీ వాళ్ళకి కమర్షియల్గా పెద్ద వాళ్ళు ఏం చేశారు, సుబ్బయ్య సినిమా డైరెక్ట్ చేయిట్టారు చేద్దాం సార్, కానీ మీ టైప్లో వద్దయ్యా, మంచి యాక్షన్ సినిమా తీద్దాం, కమర్షియల్, మా కొత్త చెక్క బొమ్మలు వచ్చింది తప్ప డబ్బులు రాలేదు అని ఖచ్చితంగా ఏదైనా సరే మంచి సినిమా అంటే ఎవరు హీరో అప్పుడు దొరికింది సుమన్. సుమన్ కష్టాల్లో ఉన్నాడు. ఇది జైలు అది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అతను ఉన్నాడు సార్గా. అయినా అతన్ని పెట్టి జయసింహ సినిమా తీసాము. కమర్షియల్గా పెద్దగా పర్వాలేదు. ఆ సినిమా అయిపోయినప్పుడు వీళ్ళు ఏం చేశారు, నేను ఎంక్వైరీ చేశాను. నేను పలానా నాటిక కాలధర్మం అనే నాటిక ఎక్కడుందని. అది తీరా చూస్తే వాళ్ళు కొని ఉన్నారు సవేరా వాళ్ళు. నాకు కొంత డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు, ఒక 125 ఎంతో. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీకు దానికి ఎంత ఖర్చు అయింది సార్ అంటే, ఆ సినిమా అయిపోయింది అంటే ఒక 125 అయింది అన్నారు. సార్ నాకు ఇప్పుడు 125 మీరు ఇవ్వాలి కదా, అది వద్దు నాకు ఆ స్టోరీ నేను అడిగా. తీసుకో ఏముంది, మేము అలాగే తీయడం మొదలుపెట్టాం కానీ అది ముందు కదలేదు ఎందుకనో అన్నారు. అని ఆ కాలధర్మాన్ని తీసుకొని దాన్ని నేను ఒక 2-3 రైటర్స్ని కూర్చోబెట్టుకొని సబ్జెక్ట్ బాగా వర్క్ చేసాం. కాలధర్మాన్ని కలికాలం అనే టైటిల్ పెట్టుకొని ఆ సినిమాని తీసామమ్మా. జయసుధ హీరోయిన్, చంద్రమోహన్ హీరో. మంచి డ్రామా. ఎవరు ప్రొడ్యూసర్ చెప్పిన చంద్రమోహన్ జయసుధ మీద ఎవరు ఆడతారు పోయా అన్నారు. మాకు బాధ వేసింది, ఎందురా ఇంత మంచి కథని పోగొట్టుకున్నా ఎట్టని. చివరికి మా ప్రొడ్యూసర్ అన్నాను చూడు, స్నేహితులు ప్రొడ్యూసరు, ఈ బిల్డరు ప్రదీప్ కన్స్ట్రక్షన్ బిల్డర్ శ్రీనివాసు లేట్ అని, ఆడు సినిమా తీయాలని వచ్చాడు ఒకసారి. నేను ఇప్పుడు వద్దురా నువ్వు ఎంత సంపాదించాడు, ఒక 10 కోట్లు సంపాదించుంటాడు వాడు. వద్దురా 50 కోట్లు సంపాదించినప్పుడు రా సినిమా తీద్దాం, వద్దు నాయన సినిమా అన్నాను. ఆడు నవ్వుకొని సరేలే రా ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆ కలికాలం అంటే ప్రొడ్యూసర్ ఎవరిని అడిగినా ఇదే మాట్లాడుతున్నా. అప్పుడు ఈ ఫోన్ చేసి ఈ సినిమా తీద్దాంరా, నువ్వు ఒక 6 lakhs పంపు, నేను మిగతా వేసి చేద్దామంటే అలాగేరా పంపిస్తాను అన్నాడు. కథ చెప్పడానికి జయసుధ దగ్గరికి వెళ్ళాం. జయసుధ కథ అంతా ఈయన 2 రోజులు ఆగిరండాం. 2 రోజుల తర్వాత వెళ్ళాను. వెళ్తే మీరు ఏమనుకుంటే ఒక మాట అన్నది, నాయన డబ్బు ఎక్కువదో లేకపోతే ఏందో అర్థం కాదమ్మా. ఏం లేదండి, ఆ కథ నా బ్యానర్లో మీరే చేయండి, ప్రొడ్యూసర్గా మీరు కొత్త వాళ్ళు,
మీరు పబ్లిసిటీ అయి చేసుకోలేరు. నాకు ఆ సినిమా నా బ్యానర్లో మీరే చేయండి, మీరేమనుకున్నారో అలాగే తీయండి, కాస్టింగ్ గీస్టింగ్ అన్నీ మీ ఇష్టం అంది. కలికాలం అదే సినిమా 100 days చాలా పెద్ద హిట్. అంతకుముందు రామానాయుడు గారు ఒక సబ్జెక్ట్ వర్క్ చేస్తాడు మా చేత, గొల్లపూడి మాత్రం మా చేత. అది ఎంతసేపుకి తేవడంలే. సరే గురుగారు మనం ఇంకా మంచి సినిమా తీద్దాంలే అని చెప్పి ఆపేసి నేను ఎడిటర్ మోహన్ ఫోన్ చేశాడు. వెళ్ళాను. వెళ్తే ఆయన మామగారు రీమేక్ చూపించాడు. ఇది చేద్దామయా అన్నాడు. బ్రహ్మాండం ఉంది సార్, ఎందుకు చేయకూడదు అన్నాను. అయితే ఆ తమిళ్ వర్షంలో కొంచెం ఆ ఏడుపులు గిడుపు అది ఒక టైప్లో ఉంది. అప్పుడు ఎవరు మామగారు ఆయనకు వచ్చింది, అమాయకం ఉండాలా, ఆర్టిస్ట్ వాల్యూ ఉండాలా, ఎవరు 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 అని డిస్కస్ చేసాం. ఇప్పుడు సత్యనారాయణ వాళ్ళు వీళ్ళు కరెక్ట్ కాదు, ఒక ఇన్నోసెంట్ ఫేస్ ఎవరు, గురువు గారు దాసనారాయణరావు గారు. దాసనారాయణరావు గారు అయితే కరెక్ట్గా ఉంటుంది సార్. ఆయన ఒక రకంగా బోలా శంకర్, ఆయన ఇన్నోసెంట్ పని తప్ప వేరేది ఏమీ తెలియదు. ఆయన ఇది బాగుంటుందని నేను ఫీల్ అయ్యాను, ఆయన ఫీల్ అయ్యాడు. పోయి అడిగితే మెయిన్ క్యారెక్టర్ ఓకే చేద్దామయ్యా అన్నాడు. అంటే దాసనారాయణరావు గారు అంత పెద్ద దర్శకులు, అంత పెద్ద హిట్స్ ఇచ్చారు. ఆ నటుడు ఆఫ్ కోర్స్ ఆయన రాస్తారు. 2-3 సినిమాలు ఒకే టైంలో చేసే ఒక కెపాసిటీ ఉన్న ఆయన. ఒక సినిమా ఒకవైపు అవుతుంటుంది, ఇంకో సినిమా ఒకవైపు, దానికి రాసేస్తూ ఉంటారు, దీనికి అంటే ఆయన గురించి ఎంత విన్నామో మేము అసలు. మరి అలాంటి ఆయన ఒప్పించడం కూడా కష్టం కదా. ఆయన జూనియర్, మీరు ఆయనకు జూనియర్ని, ఆయన దగ్గర అసిస్టెంట్ చేయలేడు నేను. అసిస్టెంట్ గురుగారు అనుకుంటే అందరు అనుకునేవాళ్ళు ఆయన దగ్గర పనిచేసాడేమో సుబ్బయ్య అనుకునేవాడు. అయ్యా నేను చేయలేదు, కానీ ఈ సినిమాకి పోయి ఆయన అడిగారు, ఒప్పుకున్నారా? ఆయన సినిమా చూశాడు, ఆయన కూడా నచ్చింది. ఏది ఆ జనకరాజు ఎవరో తమిళ్ ఆర్టిస్ట్ వేశాడు, అది ఒప్పుకున్నాడు. అబ్బా ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పాను. మామగారికి సెట్ చేసుకున్నాం. ఎక్కడ షూటింగు తిరుపతి దగ్గర ఒక ఊరు, అక్కడ పల్లెటూరు. దాంట్లో ఎడిటర్ మోహను, ఇంకొకటి కృష్ణ అని ఒక అతను ఉన్నాడు. అతనేంది గురుగారు మీరు మళ్ళా హైదరాబాద్ ఇబ్బంది పడిపోతాం, విలేజ్ కరెక్ట్గా ఉంటుంది. మా మామిడి తోటలు, అరటికాయలు అన్నీ, అసలు మామిడికాయలు ఇంత కాయలు చెట్లు ఇక్కడే చేసేద్దాం అన్నారు. అక్కడే చేద్దాం, మీరు ఎడిటర్ మోహన్ గారిని ఒప్పించండి, ఆయన మళ్ళీ ఆడకంటాడు అన్నాడు. సరే సార్ ఇక్కడే చేద్దామని లొకేషన్లో తమాషాగా షిఫ్ట్ చేసుకున్నాం వాళ్ళని. ఎక్స్టీరియర్ బాగాలేదనుకోండి, అంతవరకే చిన్న సెట్టు, బ్యాక్ యార్డు, ఇలా చేసి సినిమా మొత్తం అక్కడే చేసేసారు. ఎలా ఉండేవారంటే, అంటే మీరు డైరెక్షన్లో అంత పెద్ద డైరెక్టర్ అంటే ఆయన ఎలా ఉండేవారు ఒక నటుడుగా చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్. ఎందువల్లంటే మాకంటే ముందు వెళ్ళేవాడు మా లొకేషన్. 7 గంటలకి షూటింగ్ అంటే 7 గంటలకి ఆయన కరెక్ట్గా అక్కడ ఉండేవాడు. 7 గంటలకి పేపర్లు అన్నీ ఆడ వేసుకొని పేపర్ చదువుకుంటూ కూర్చునేవాడు. కమెడియన్స్ గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళతో ఏదో కబుర్లు చెప్తా ఉండేవాడు. మేమంతా పోయి సెట్ రెడీ గురుగారు అంటే ఓకే. అసలు సినిమా అయిపోయిందాక అమ్మ ఒక్క మాట, ఇలా చేయండి, ఇలా వద్దు అని ఒక్క మాట నెరగడమ్మ, జస్ట్ లైక్ ఎ స్టూడెంట్. నాకు ఆశ్చర్యం. గురుగారు ఆయన మీరు చూసే ఉంటారు, ఒకటి తంతి ఆడి నుంచి దొల్లి కింద పడతారు. ఈ షార్ట్ ఆయన్ని ఎట్లా అడుగుదాము సార్, అంత ఎత్తు నుంచి పడాలా, దొల్లి కిందకి రావాలా అని అడగడానికి అనుకుంటారు. అయినా సార్ అది అంటే ఆడియోగా మనది కూడా చేస్తా అని చేశాడు. ఏమైనా చెప్పేవారా అండి, ఇలా చేద్దామా, లేకపోతే మీరు అన్నట్టు అస్సలు మీరు తమిళ్లో చూస్తే కొంచెం వేరేగా ఉంది, మనకి సెట్గా ఉంది, అలాంటప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం అవన్నీ అస్సలు ఆయన మార్పులు చెప్పలేదు, ఏది చెప్పలా. మేము మొత్తం డ్రామా అంతా మేము వర్క్ చేసుకుందామమ్మా. అలా వర్క్ చేసి అంటే బాడీ లాంగ్వేజ్, ఆ క్యారెక్టర్, అమాయకత్వం, ఆ కూతురు యమున, ఆ యమున యాక్సిడెంటు,
ఇది ఆ రాయి పడ్డం, ఇది పెడతారు కదా బావిలో బాంబు పెడతారు, అది బ్లాస్ట్ అవుద్ది. ఆ టయానికి ఆ అమ్మాయి అన్నం ఎత్తుకొని వస్తుంటుంది నాన్నకి పొలంలోకి. వీళ్ళు అరుస్తూ ఉంటారు, రావుతూ 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 అరుస్తూ ఉంటారు, కానీ వినపడదు. అందరు జలం అందరండి. ఆ రాయి ఎగిరి ఆ అమ్మాయి నెత్తిరబడి చనిపోయి యమున. చాలా బాగా చేశాడు. అదిగాక అన్నిటికంటే చిత్రం ఏం చేసా, మొన్న ఏదో ఫంక్షన్లో రేలంగి నరసింహ జోకేస్తున్నాడు. ఆ సినిమాకి బెస్ట్ యాక్టర్కి వచ్చిందమ్మా ఆయనకి. వస్తే నేను స్టేజ్ మీద ఉండి బెస్ట్ యాక్టర్గా నేను చేసిన సినిమాకి ఆయనకి బెస్ట్ యాక్టర్గా వచ్చిందంటే మొట్టమొదట దాసరి గారి చేత గోసి పెట్టించింది కూడా ఈయన. నిజమమ్మా, గోసి పెట్టుకొని పొలంలో పని చేస్తుంటే పెద్ద కామెడీ అలా చేసి అసలు ఎంత సిన్సియర్గా చేశాడు. అందువల్ల ఆయనకి బెస్ట్ యాక్టర్ వచ్చింది. బెస్ట్ యాక్టర్ వచ్చింది. ఆ సంవత్సరం నాకు 3 సినిమాలు, ఏది మామగారు, ఎర్రమందారం, కలికాలం, ఈ 3 సినిమాలు అవార్డు నంది. 3 సినిమాలలో కలికాలం కూడా కాంపిటీషన్, కానీ కలికాలానికి ఇవ్వలేదమ్మా. దానికి ఏంటంటే కారణం, మన ఎంఎస్ రెడ్డి గారు మల్లెమాల, అక్కడ కళాసాగర్లో కూడా ఆయన మెంబరు, చీఫ్. ఇది మాకు ఎర్రమందారానికి మామగారికి వస్తుందని నేను ఎర్రమందారానికి వస్తాను. ఎర్రమందారానికి బెస్ట్ పిక్చర్ ఇచ్చారు. దాంట్లో జయసుధకి ఏం చేశారంటే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ని అవార్డు ఇచ్చారు. ఏంటంటే ఏమండి, నేను ఆ సినిమాలో నేను హీరోయిన్ని, ఆ సినిమాలో ఇంకొక అమ్మాయి ఉందా? లేదు కదా, నేనే కదా. అసలు మొత్తం కలికాలం మీరు చూశారు కదా, అసలు సూపర్ పిక్చర్. అసలు ఆ ఏడంలో ఉన్నాడు థియేటర్లో. అంటే ఒక్కో సీను క్లైమాక్స్లోనే చెప్పేది. సపోర్టింగ్ యాక్టర్ ఎలా అన్నా? సపోర్టింగ్ యాక్టర్ అని చెప్పి ఇవ్వలేదు వాళ్ళు. ఆవిడేమంటుంది అంటే, నేను సపోర్టింగ్ యాక్టర్ ఏంటంటే మెయిన్ రోల్ నాదే కదా సినిమా అంతా, అందుకని షీ రిజెక్టెడ్ ద అవార్డు. రిజెక్ట్ చేసినందువల్ల నాకు బెస్ట్ డైరెక్టర్గా ఇచ్చారు అక్కడ కళాసాగర్లో. ఎర్రమందారానికి బెస్ట్ పిక్చర్గా ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్కి బెస్ట్ యాక్టర్కి ఇచ్చారు. బెస్ట్ యాక్టర్గా వచ్చింది. అంటే ఒకే సంవత్సరంలో 2 అన్నమాట. ఇలాగా ఆ కెరీర్ స్టార్ట్ అయిందమ్మా. తర్వాత కమర్షియల్ సినిమాల్లో కూడా మీకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నారు. కథ ఏదైనప్పటికీ పెద్ద హీరోలతో చేసి పెద్ద స్థాయి సినిమాలు అనుకున్నప్పటికీ వాటికి కూడా పెద్ద హిట్లు కూడా. అవును. సో అలా చిరంజీవి గారు వీళ్ళందరూ అంటే అమ్మ దానికి ఒక చిన్న పిట్ట కథ ఏంటంటే, ఈ సెంటిమెంట్ సినిమా చేస్తున్న బట్టి మన శివరాజ్ వెంకటరాజు వాళ్ళు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఉండి వెంకటేష్ది డేట్స్ ఇస్తాం మేము, వెంకటేష్ గారి ముత్యాల సుబ్బయ్య డేట్స్ తీసుకోండి అన్నారు. ఎందుకంటే అన్ని సెంటిమెంట్ సినిమాలు కదమ్మా, ఏదో డిఫరెంట్ కథ తీయాలని అని అంటే అప్పుడు వాళ్ళకి ఆనందమే కదా. వాళ్ళు వచ్చి సుబ్బయ్య గారు ఇట్లా వెంకటేష్తో సినిమా వచ్చింది, మీరు డైరెక్ట్ చేయాలన్నారు. బంగారంగా అసలు ఎందుకు చేయనన్నా కథ ఎండం మొదలుపెట్టు. ఆ కథ ఎండంలో భూపతి రాజు కథ చెప్పాడు. ఆ కథ ఈయన ప్రొడ్యూసర్లో దానికి పెద్ద రియాక్షన్ ఇవ్వాల. నేనేమన్నానంటే, నాకు నచ్చింది సార్, ఒక 25,000 అడ్వాన్స్ ఇవ్వండి వాళ్ళకి, ఆయన వర్క్ చేస్తాడు, బాగా లేకపోతే అప్పుడు చూద్దాం, పోతే 25 పోతుంది అంటే అప్పుడు ఆయనకి అడ్వాన్స్ ఇచ్చేసి మేము వర్క్ చేసామమ్మా. వర్క్ చేస్తుండగా మన వెంకటేష్ గారు వాళ్ళు ఉండి రైటర్ పోసాన్ని మురళం పెట్టుకున్నాం. ఇంకా అప్పుడు పెట్టబట్టేది. అక్కడి నుంచి పవిత్ర బంధం వచ్చేసింది. ఆ పవిత్ర బంధం ఎంత పెద్ద హిట్టో, రిలీజ్ అయిన 2-3 రోజులు భయంకరమైన వానలు, ఆయన భయం వేసింది. మన భరతనారాయణ వాళ్ళు దీన్ని డిస్ట్రిబ్యూటర్, 3వ రోజు నుంచి ఎత్తుకుంటే బ్రహ్మాండం సూపర్ హిట్ అమ్మా. అంటే
ఒక సినిమా రీమేక్ 9 సార్లు లాంగ్వేజ్ రీమేక్ చేశారు. ఈ పవిత్ర బంధం 8 లాంగ్వేజ్లో రీమేక్ చేశారు. 8 లాంగ్వేజెస్లో రీమేక్. అట్టా పవిత్ర బంధం స్టార్ట్ అయిందమ్మా. పవిత్ర బంధం హిట్ అయిన తర్వాత మళ్ళా సెంటిమెంట్ సినిమా అయింది హిట్లర్. దాంట్లో 5 చెల్లెళ్ళు అంతా సెంటిమెంట్ డ్రామా. అవును, సుబ్బయ్య అయితే కరెక్ట్. అలాగా దానికి వచ్చింది ఆ హిట్లర్. నాకు రావడం చిరంజీవి గారితో సినిమా. ఎవరన్నా కొత్తగా వచ్చిన డైరెక్టర్కి చిరంజీవి గారితో సినిమా అంటే నాకేం మర్చిపోయింది. నాయన నిజమేనా అంటే నిజమేనాయా, చిరంజీవి గారు కూడా మీ పేరు చెప్పారన్నాడు. మీరు సంగీత దర్శకులు అంటే ఒక డైరెక్టర్గా సంగీత దర్శకుల్ని కానివ్వండి, యాక్టర్స్ ఆఫ్ కోర్స్ మీరే చూస్ చేస్తారు, వీళ్ళు చేస్తే బాగుంటుంది ఇలా చేస్తారు. సంగీత దర్శకులు అలాగే రీ రికార్డింగ్, దానికి కెమెరామెన్, ఇవన్నీ కూడా మీకు చూసుకునే పరిపూర్ణమైన అవకాశం ఉంటుందా? ఎలా మీరు చూస్ చేసుకుంటారు? మీతో అతి ఎక్కువ శాతం పనిచేసిన కెమెరామెన్ గారు? అమ్మ, అప్పుడు రామారావు అని ఒక ఆయన ఉండేవాడు. చిన్న సినిమాలకి చెప్పింది చేసేవాడు. ఇది నైట్ అనుకోండి, డే ఎఫెక్ట్ చేస్తారంటే చేసేవాడు. నైట్ని డే చేసేవాడు, డే నైట్ చెప్పింది ఎట్లా చేస్తా అంటే అట్టా లైటింగ్ చేసుకుని చేసేవాడు. ఆ రామారావు అనుకోకుండా బ్యాడ్ లక్, మందు అలవాటుతో చనిపోయాడు. మ్యూజిషియన్స్ని కూడా అంటే పాపులారిటీ బట్టి అప్పుడు అన్ని సినిమా కోటి చేశారు. కోటి గారు ఎక్కువ సినిమాలు కోటి చేశాడు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, హిట్లరు, వీటన్నిటికీ కోటి గారు చేశారు. ఇక్కడ అక్కడి నుంచి అమ్మ బిజీ అంటే బిజీ. సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు కూడా చేయాల్సి వచ్చేది. గోకులంలో సీత, ఇది ఇటేందంటే గోకులంలో సీత వచ్చింది. ఫస్ట్ టైం పవర్ స్టార్ ఆయనతో చిరంజీవి ఒక రకంగా ఆయన ఇంట్రడ్యూస్ చేసిన సినిమా అది. అవును, ఫస్ట్ పిక్చర్ ఆడలేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఈ సినిమా వచ్చింది. ఇలాగా అలా స్టార్ట్ అయిందమ్మా. అక్కడి నుంచి అమ్మ కంటిన్యూగా నేను సూర్యుడని, మనసున్న మారాదు, ఇలా ఒక్కో సినిమా గురించి చెప్పాలంటే 50 సినిమాలు అయిపోయినాయి అమ్మ. లాస్ట్ పిక్చర్ 50 సినిమాలు అయిన తర్వాత లాస్ట్ పిక్చర్ ఆలయం. అది ఒక వసుదైవ కుటుంబం. ఒక కుటుంబంలో ఒక 150 మంది ఉంటారు. కులం లేదు, మతం లేదు, ఆడ మగ అందరూ గ్రూపులు కొంటారు. ప్రతిరోజు కష్టపడి పని చేయాలా. సండే మాత్రం ఫ్రీ. ఆడవాళ్ళు చెట్టు ఆడుకుంటారు, మగవాళ్ళు తాగుతుంటారు. మళ్ళీ సోమవారం నుంచి సిన్సియర్గా జాబ్కి వెళ్ళడం. అలాంటి వసుదైక కుటుంబం అమ్మ. దానికి టైటిల్ ఏంటంటే ఆలయం అని పెట్టాం. అది 50 సినిమా అమ్మ. అంటే ఆ మధ్యలో ఇంకా ఉన్నాయి, మనసున మహారాజు, సూర్యుడు, ఇలా దాదాపు అన్ని సినిమాలు బాగానే ఆడినాయి అమ్మ. ఆలయంకి ఏమైంది, ఆలయం మంచి సినిమా. ఆ ప్రొడ్యూసర్ వచ్చి కుర్రాడు, ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళని థియేటర్ పట్టుకోవడం చేత కాలేదు. ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటే బ్రహ్మానందం ఉంటాడు దాంట్లో. ఆ ఇంట్లో 20 మంది 30 మంది ఉంటారు జనం. బ్రహ్మానందాన్ని చూసి మన కేబీ తిలకేశాడు మెయిన్ క్యారెక్టర్. అంటే నాగేశ్వరరావు గారు మేము మాధవయ్య గారి మనవడు కూడా చేసాం నాగేశ్వరరావు గారితో. అంటే ఆయన దగ్గర ఆయనతో సినిమాలు అంటే ఆయన సన్ రైజింగ్ షాట్ తీయాలనుకో, అర్లీ మార్నింగ్ 5:45 వస్తుంది గోదావరి ఒడ్డున. ఆయన 5:45 పోయి 5 నేను ఎట్లా అడగగలం, మేము గుసగుసలు ఆడుతుంది. వాట్ సుబ్బయ్య అన్నాడు, సార్ సన్ రైజింగ్ తీయాలా, అది అర్లీ మార్నింగ్ 5:45 అంటున్నారు ఇక్కడ, అది ఎలా మిమ్మల్ని అడగాలి, ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే వెల్కమ్ అన్నాడు నాగేశ్వరరావు గారు. నాగేశ్వర వీళ్ళంతా అందుకనే పెద్ద గొప్ప వాళ్ళు అయ్యారు. 5:45 ఆయన వచ్చాడమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆయన అదేవిధంగా చిరంజీవి గారు మేము రాజశేఖర్ సినిమాకి మేము షూటింగ్ కోసం అన్నయ్యకి వెళ్తున్నాం. మేము ఊటీకి అర్లీ మార్నింగ్ 6:47 7కి వెళ్తా ఉంటే
7:00కి ఎక్కడో పాటలు పడుతుంది, తెలుగు పాట. ఇక్కడే ఆడదురా తెలుగు పాట అని మేము కారు ఆపి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన రాఘవేంద్రరావు గారి డైరెక్షన్, చిరంజీవి గారి హీరో. ప్రాక్టీసా? చలి సాంగ్ అనమాట. చేస్తున్నారు షూట్, చాలా షూట్ చేస్తున్నారు. 7:30కే మొదలు పెట్టారు. మేము వెళ్ళాం. ఎక్కడ సుబ్బయ్య అన్నారు షూటింగ్కి. సరే ఎక్కడికంటే ఆ ఏడుగులు అవన్నీ తిరుగుతాయి, అక్కడికి షూటింగ్ చేస్తున్నాం మేము. ఆయన కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ టిఫిన్ పెట్టి, టిఫిన్ అయింది అంతా అయిన తర్వాత ఇప్పుడు ఎలాంటి ఇంకా చెడుకన్నా వస్తాడులే అని. రాశి గారు చాలా మంచి ఆర్టిస్టు, నో డౌట్. ఇలాగా జరిగి ఆలయం గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఆలయం అంత మంచి సినిమా అమ్మాయి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. బ్రహ్మానందం ఉంటాడు ఆ ఇంట్లో. ఈ కేబి తిలక్ ఆయన ఓల్డ్ క్యారెక్టర్, పెద్ద ఆయన. బ్రహ్మానందం ఉంటే నువ్వు ఎవరురా అంటాడు. అంటే 50 మంది ఉన్నారు కదా ఇంట్లో. సార్ నేను ఒక దొంగను సార్ అంటాడు. దొంగ మా ఇంట్లోకి రావడం ఏంట్రా అంటాడు. నిజంగా దొంగతనం చేద్దామని వచ్చాను సార్, కానీ నేను ఇంట్లోకి రాగానే ఒక ఆవిడ వచ్చి ఇది కూడా నాయన ఈ డబ్బులు ఆ బీరోలో పెట్టే అన్ని డబ్బులు ఇంత డబ్బులు ఇచ్చింది సార్ అన్న. ఇది ఎందురా బాబు, నేను దొంగతనం చేద్దామంటే డబ్బులు ఇచ్చిందని సరే తెచ్చివాడు పెట్టా. ఇంకో రోజు ఒక నగలు ఇచ్చి తాళం ఇచ్చి ఆడ పెట్టమంది. నీకు దొంగతనం ఎలా అయింది ఇంట్లో చేయడం అని. అలా ఉండిపోయాను సార్ అంటాడు. ఆయనకి క్లైమాక్స్లో కూడా వాడాలి. అంటే వీళ్ళను చేస్తే దొంగగా వచ్చి నేను ఇంటికి మంచి చేశాను, మీరు ఇంటి సొంత అల్లుడై మీరు మంచి లేకపోయారు. అలాంటి టైటిల్ అమ్మ లాస్ట్ పిక్చర్. కానీ దాన్ని ప్రాపర్గా రిలీజ్ చేయలేకపోతే వాళ్ళ అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళకి ఆల్రెడీ కథ చెప్పాం, చూశాడు ఆయన. వాళ్ళ నాన్న ఏంటి మంచి సినిమా పాడు చేశారు చెప్పి ఆయన అక్కడి నుంచి శ్రీనివాస థియేటర్లో వేసి 50 రోజులు ఆడిచ్చాడు. 50 రోజులు. ఓకే. అలాగా నా 50 ఏళ్ళ జీవితం ఆ మధ్యలో జప్పులతో అన్ని 50 కథలు నేను చెప్పాడంటే వాళ్ళు కాదు అందరూ నిద్రపోతారు. మీరు ఎంత పెద్ద అంటే చాలా మందితో చేశారు. మీరు దాసరి నారాయణరావు గారి గురించి చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ అవును. ఆయన డిసిప్లిన్ ఎలా ఉండేది? పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఏ డీసెంట్, అసలు ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఏదో పుస్తకాలు పట్టుకొని చదివాడు. ఆ బుక్స్ కూడా ఏదో విచిత్రంగా ఉండేవి. ఏదో ప్రాబ్లము సమస్యలుగా చాలా డీసెంట్గా ఉండేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. క్యారెక్టర్ ఉన్న వరకు సిన్సియర్గా చేసేవాడు. బట్ మనం ఆ క్యారెక్టర్ కూడా ఒరిజినల్కి మనకి చాలా మార్పించారు. దాంట్లో ఒరిజినల్గా సెకండ్ హాఫ్ మార్చేశారు వాళ్ళు. మనం సెకండ్ హాఫ్ కొంచెం మెలో డ్రామా చేసి యాక్షన్ పార్ట్ కూడా పెట్టి, అంటే ప్రేమ అంటే ప్రేమే దైవం, ప్రేమే ఇది, ఒక ప్రేమించిన వాళ్ళని పోగొట్టుకోకూడదని చెప్పి ఒక మెసేజ్తో మంచి ఆయన మీద ఒక పేద సాంగు అన్నీ చేసాం. చాలా బాగా ఆడింది. అలాగా పెద్ద హీరోలు అందరితో చేశానమ్మా. నేను కృష్ణరాజు గారితో ఇది పల్లాటి ఫోర్స్ అందరితో నాకు అదృష్టం మంచి వచ్చాడు. అందరితో చేశాను. సినిమాలు కూడా దాదాపు 75% మంచి ఆ సినిమాలే ఆడినాయి అమ్మ. ఇది టోటల్గా నా చరిత్ర తల్లి. మీరు అప్పటికి ఇప్పటికి తేడాలు చూస్తున్నారా అండి? సినిమా మేకింగ్లో కానివ్వండి, లేకపోతే కథల్లో కానివ్వండి. అమ్మ అప్పుడు కథ సిద్ధిసిరిగా సినిమాలు చేయడమే. ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ ఓటీటీలు ఇవి వచ్చినాయి కదా, అది నేను సినిమాలు మానేయడానికి కూడా కారణం అదేనమ్మా. ఇప్పుడు ఆలయం దాకా నేను ఎప్పుడు ఒక పెద్ద ఫైటు ఒక 10 మందిని చంపడం నేను ఎప్పుడు తీయలే. ఇప్పుడు వచ్చిన సినిమాలు ఒకళ్ళు కొడితే 60 తలలు ఎగిరి పడుతున్నాయి. నేను ఆ వల్ల కాదు అది. నేను అందుకనే మా పిల్లలకి చెప్పి నేను చేయలేను నాయనా, నేను ఆపేస్తాను, మీరు వచ్చేసేయండి అని ఫారిన్లో ఉంటే పిలిపించాను అనమాట. అట్టా ట్రెండ్ ఏంటంటే అమ్మా, ఓన్లీ హీరోలు కానీ ఎవరో ఒకటారా తప్ప పెద్ద హీరోలు కూడా సిన్సియర్ జాబ్స్ అమ్మా. కరెక్ట్గా టైం నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు ఎవరైనా 7 గంటలకు వచ్చేవాళ్ళు. అంత సిన్సియర్గా ఉండేది.
కథలు కూడా కథల మీద కాన్సన్ట్రేషన్. అవును. మంచి కథ అయితేనే చేసేవాళ్ళం. నేను చేసిన సినిమాల్లో అన్ని కథలు ఎక్కడ మనసున్న మారాలు చాలా మంచి కథ, మంచి హిట్ కూడా ఆడింది, 100 రోజులు ఆడింది. అలాగా వేరే పాత్రలు కూడా లేవు, అంత హీరోనే. అవును, నాయకుడు ప్రతి నాయకుడు, ఇంకా వేరే పాత్రలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకి తగినంత క్యారెక్టర్ ఉండేది. కరెక్ట్. అందరికీ పార్టిసిపేషన్ ఉండేది. అందరి హీరో సౌందర్యతో నేను 5 సినిమాలు చేశాను. సౌందర్య గారితో. అవును. సౌందర్య, విజయశాంతి, రాధ అందరి హీరోయిన్తో చేశాను. టోటల్గా అప్పుడు ఉన్న డిసిప్లిన్ ఇప్పుడు లేదమ్మా. వారు ఎలా ఉండేవారు సార్? మీరు ఇంత మంచి పేర్లు చెప్పారు ఇవాళ, హీరోయిన్లు కూడా. సౌందర్య గారు అన్నారు, విజయశాంతి గారు, రాధ గారు, వీరంతా ఎలా అందరూ ఎవరు అమ్మ. ఇప్పుడు విజయశాంతి ఒక జస్ట్ ఫ్రంట్ లాగా మాకు బాగా టీ కృష్ణ గారి కాడి నుంచి వచ్చాం కదా. అవునవును. ప్రతిఘటన మంచి సినిమా కాదంటే ఫస్ట్ అర్ణకిరణం ఆవిడే. అక్కడి నుంచి ఒక 4-5 సినిమాలు కంటిన్యూ చేసిన తర్వాత పొలిటికల్గా ఏంటి అన్ని సినిమాలు. ఇదే ప్రపంచం రైల్వే ట్రాక్లో తీసామమ్మ, ఒరిజినల్ సినిమా. దాంట్లో క్యారెక్టర్ కూడా టికెట్ కలెక్టరు, స్టేషన్ మాస్టరు, ఎస్ఐ. ఇది స్టేషన్ సినిమా ఏమో మంగళగిరి, ఇటుపక్క ట్రైను అటుపక్క ట్రైను. ఈ జయలలిత వల్ల డాన్సరు ఆవిడ. దాంట్లో ఒక కథ ఉందలే అమ్మా, దాంట్లో శారద ఒక పిచ్చి దానిలాగా చేసింది. క్యారెక్టర్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూడండి. అంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి ట్రైన్ ఎక్కడానికి భర్త దగ్గరికి వెళ్తూ ఆ ట్రైన్ ఎక్కడానికి వెళ్తూ మిస్ అయితే దాంట్లో విలనంగా ఉంటాడు. ఆ అమ్మాయిని లోపల పాడు చేసి అమ్మాయిని స్టేషన్లో బయట దూసేస్తాడు. మెంటల్గా అప్సెట్ అయిపోయి ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్ అయిపోయి చెడిపోయి నానా పాట. అలాంటి క్యారెక్టర్ అమ్మాయి చేసిందమ్మ. అంటే ఆ సబ్జెక్ట్ కూడా అంత ధైర్యం. మాకు రోజు భయమే, ఈ ఊడు వస్తాడు ఏందో, ఇటుపక్క ట్రైను అటుపక్క ట్రైను, మమ్మల్ని అందరినీ తెలిసిపోయి ఏళ్ళు వేసినట్టు ఫీలింగ్ మాకు కళ్ళు వచ్చాయి రాత్రులు. అంతే కదా, రైలు కింద పడితే. అలాగా ఇప్పుడు సెట్స్ లేవు కదా, అంతా సెట్లు ఉన్నా కూడా అబ్బా ఇప్పుడు పవిత్ర కానీ ఇలా రియల్ సెట్స్ న్యాచురల్ గా ఇప్పుడు బస్సులు ట్రైన్లు ఉన్నంత సెట్లు ఇదే ప్రపంచం. రైల్వే ట్రాక్ మీద సినిమా అంతా ఇదే. బట్ రైల్లో షూట్ చేయడం వేరమ్మా. అవునా. రైల్వే స్టేషన్లో షూట్ చేయడం ఎంత కష్టం. ఇలాగా ఎట్టో కష్టాలు పడి అవన్నీ 50 సినిమాలు అయినాయి అమ్మా. 50 సినిమాలు అయిన తర్వాత నేను ఒక 7 years గ్యాప్. వద్దు, 50 సినిమాలు చాలు, ఎక్కడికి తృప్తి. మా గురువు ఆయన మన దాసరి గారు 100-150 సినిమాలు చేశారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ 100. ఎందుకు 100,000 చేయడం కాదు కదా, మనశ్శాంతి ఉండాలా. పైగా ఒక రకమైన మారిపోయినాయి అమ్మ ఆ ట్రెండ్. అంత సిన్సియర్ టైమింగ్స్ లేకపోవడం, రేట్లు పెరిగిపోతుంటాయి. ఈ యాక్షన్ పార్టీ ఎక్కువైపోయింది, సెంటిమెంట్ తక్కువను యాక్షన్ పార్టీ ఎక్కువైపోయింది. అందుకని నేను మానేస్తున్నాను బాబు అని చెప్పి మా కొడుకుని పిలిస్తే మా పెద్ద కొడుకు వచ్చి, నాన్న ఇన్ని సినిమాలు చేసా కదా, ఒక సినిమా చేయమని చెప్పి ప్రొడ్యూస్ చేసి ఇచ్చారా. ఇప్పుడు తను ప్రొడ్యూసర్గా, నువ్వు డైరెక్ట్ చేయొద్దు, నువ్వు పర్యవేక్షణ. నువ్వు ఏజ్ వచ్చింది, ఏడ పరిగిస్తావు. 50 సినిమాలు 53 సినిమాలు చేసేవాళ్ళం సంవత్సరానికి. ఊపిరి ఆడేది కాదు. పోకూరు బాబురావు గారు ఉదయాన్నే మార్నింగ్ 5 గంటలకు తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ 5 గంటలకు వదిలేవాడు. అట్ట షూటింగ్ అమ్మా భారత నారి. అబ్బా చాలా కష్టం. అంత సిన్సియర్గా చేసాము. చాలు ఇంక వద్దు నాన్న నువ్వు అని చెప్పి ఒక సినిమా చేయమని చెప్పి, కానీ నువ్వు డైరెక్ట్ చేయొద్దు, నీ స్టాఫ్ని ఎవరైనా పెట్టుకో అన్నాడు. అప్పుడు ఆలోచిస్తే నా దగ్గర ఒక 30 మంది దాకా చేసి ఉంటారు. వాళ్ళలో షిప్పి అనే అబ్బాయి, శ్రీనివాస్ అతని పేరు, డైరెక్టర్ షిప్పి, అతన్ని డైరెక్టర్గా పెట్టుకుంటాను అంటే ఓకే అని పెట్టి అతనితో ఇప్పుడు తల్లి మనసు అని సినిమా తీసాం. మీరు వెంకటేష్ గారితో చేసిన సినిమా పెళ్లి చేసుకున్నాము, చాలా ఉన్నాయి. సో ఈ సినిమాలు తీసినప్పుడు ఆయన ఎలా ఉండేవారండి వెంకటేష్ గారు? అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు పెద్ద స్టార్స్ మాకు,
కానీ అప్పుడు మీతో పాటుగా స్టార్స్ అయిన వాళ్ళు, మీరు స్టార్స్ చేసిన వాళ్ళు. అంటే నేను ఆయన ఆల్రెడీ స్టార్ అమ్మా. ఆయనతో నాకు అవకాశం రావడం అనేది నేను తీసిన సెంటిమెంట్ సినిమాల వల్ల వచ్చింది, ఆ సినిమా వచ్చింది. దాంట్లో ఆయన గురించి ఒక్క ఇన్సిడెంట్ కథే మీకు తెలుసు. అవును, కొంచెం మోడర్న్, అమెరికాలో జరిగే పెళ్ళి ఇక్కడ జరిగినట్టు. అవును. దానికి బాలుగారిని ఫాదర్గా చేయడం, వాళ్ళ ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే డ్రామా కానీ అన్నిటికంటే మా ఒక సీన్ చెప్తాను. ఫస్ట్ నైటు సౌందర్య పాలు ఎత్తుకొని వచ్చి భర్తకిస్తుంది, పాలాడి పెట్టి కాళ్ళకి దండం పెట్టుద్ది, వెంకటేష్ కాళ్ళకి. అమ్మ లేచేస్తుంది అంటే వెంకటేష్ ఆవిడ కాళ్ళ మీద దండం పెడతారు. ఎగిరట్టు పడుద్ది. ఏంటిదండి మీరు, అయ్యో భర్త కాళ్ళ మీద, మీరు మా కాళ్ళ మీద పడడం లేదు, మీ కాళ్ళ మీద మేము పడకూడదా అంటే డ్యూయల్ క్యారెక్టరైజేషన్ అమ్మ. లేట్గా వచ్చిందని అందరూ టెన్షన్ పడుతుంటే ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో ఉన్నావు, కంగారు పడిపోద్ది. అలా అడగలేదనా పిచ్చిదానా, అలాంటి కాదు. ఫ్రీడమ్ నువ్వు ఎంత అంటే ఈక్వాలిటీ అందరూ సమానమే. పెళ్ళి అన్నాడు నాన్న, పెళ్ళి చేసుకో కంపల్సరీగా అన్నాడు, చేసుకున్నాను. మరి ఇప్పుడు వదిలేస్తా అంటావేంట్రా? అవునా, పెళ్ళి చేసుకున్నా, బట్ ఎందుకో నాకు సంథింగ్ భారీగా ఫ్రెండ్గా చూడగలుగుతా కానీ భారీగా ఇంకా కాలేకపోతున్నా. అంటే ఇది ఎక్కడ కర్మరా? ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు కానీ ఇలా ఎవరు ఉంటారు? భార్యని ఫ్రెండ్గా చూస్తున్నావు, భారీగా చూడలేవా? ఆయన నేను లేకపోతే అది గొడవ చేస్తే చివరికి కండిషన్ ఏంది, చేసుకుంటా. నాకు నచ్చితే కాపురం చేస్తా, నచ్చలేదు అనుకో 1 year తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా. అలాంటి క్యారెక్టర్ని అసలు ఆ కథే చాలా కొత్తగా ఉంది, ఎన్ఆర్ఐ కథ. అది ఫాదరు ముందేసి తాగరా అన్నాం, లేదు నాన్న నేను మానేసి అన్నాం. వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ అంటే అలాగా ఆ కథేనమ్మా నచ్చింది. మా ప్రొడ్యూసర్కి ఫస్ట్ పాపం శివరాజ్ వెంకటరాజు వాళ్ళకి ఏంది పార్టీ కదా మనకెందుకు అన్నట్టే ఉన్నారు. కానీ నాకెందుకో తెలియని ధైర్యం నాకు. చెప్పాను కదా, కొంచెం తొందరపడి కోయిల ముందే కూర్చుంది అన్నట్టు 3 మంది దెబ్బతిన్నాను. తర్వాత ఏదో వెరైటీ కావాలి, ఆ వెరైటీగా ఉండడం కోసమే ఆ షూటింగ్ రోజు మేము ముందు కాళ్ళకి దండం పెట్టేది లేదు. ఆ కాళ్ళకి దండం పెట్టిన తర్వాత వెంటనే గురుగారి దగ్గర పోయి, గురుగారు అది తీద్దామా అంటే, చాలా బాగుంటుందా అని స్పోర్టివ్గా టక్కల కాళ్ళ మీద పెట్టినప్పుడు జనం ఆ 24 sheet పోస్టర్ వేస్తే పోయి జనం అంతా వచ్చేవాళ్ళు ఇది కొత్తగా ఉంది చూశారు. వెరైటీ కావాలి కదా జనాలకి. ఇప్పుడు సినిమా రొటీన్ సినిమాలు చేసి అందం లేదమ్మా. నాకు 50 సినిమాల తర్వాత ఇంకా కొత్త కథలు దొరక్కనే ఇప్పుడు ఈ తల్లి మనసాన్ని తీసుకున్నానంటే, ఇది తల్లి అనేది ప్రపంచానికి చాలా, మనిషికే ముఖ్యం, ప్రతి ప్రాణికి ముఖ్యం. అవును, ఖచ్చితంగా. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత మన రామానాయుడు గారు, రామానాయుడు స్టూడియోస్ అన్నీ ఉన్నాయి. రామానాయుడు గారు చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆయన మనిషిగా కూడా చాలామంది గౌరవిస్తారు. అవును. సో ఆయనతో మీరు పనిచేశారు కాబట్టి మీ జ్ఞాపకాలు మాతో చెప్పగలరు? అమ్మా, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మా. నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు. సినిమా పవిత్ర బంధం కథ తయారు చేసి ప్రొడ్యూసర్లకు నచ్చలా, రైటరు మేము వర్క్ చేసి మొట్టమొదట ఆయన చెప్తే వెరీ గుడ్, వెరైటీ, ప్రొసీడ్ అన్నాడు. వెంకటేష్ ఓకే అన్నాడు, సురేష్ బాబు ఓకే అన్నాడు. అందువల్లనే పవిత్ర బంధం రాగలిగింది, మంచి హిట్ అది. తర్వాత పెళ్లి చేసుకుందాంలో చాలామంది ఒక ఈ సౌందర్యం రేపు చేయడం ఏంటి, ఆ సినిమా మీకేం పిచ్చా, ఎవడన్నా డిస్ట్రిబ్యూటర్తో కొంతమంది ఇబ్బంది పెట్టారమ్మా. అయ్యా హీరోయిన్, మెయిన్ హీరోయిన్ అందులో సౌందర్య, సెంటిమెంట్ హీరోయిన్, అమ్మాయిని రేప్ చేస్తే ఎవడన్నా చూస్తాడా అంటే మేము ధైర్యంగా తీసాం. దాంట్లో ఒక సాంగ్ చూడండి, నువ్వేం చేసావని నేరం అనేది. అవునా? అందువల్ల
వాళ్ళు కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయబట్టే నేను ఆ 2 సినిమాలు నేను చేసిన పవిత్ర బంధం పెళ్లి చేసుకున్న 2 డిఫరెంట్ సినిమాలే. ఆయన ఎంత సిన్సియారిటీ, ఎంత గొప్ప జడ్జిమెంట్ కూడా అమ్మా. ఫెంటాస్టిక్ జడ్జిమెంట్ గౌరవించేవాడమ్మా. ఆయన పవిత్ర బంధం ఆయన ఒప్పుకోబట్టే మిగతా కొడుకులిద్దరు కూడా ఒప్పుకున్నారు అని నేను అనుకుంటాను. ముందు ఆయన హెడ్ ఓకే అన్నాడు కదా, అది బాగుంది. మరి రామోజీరావు గారితో మీరు చేసిన రామోజీరావు గారితో అమ్మా నేను ఒకసారి ఫస్ట్ టీ కృష్ణ గారితో కలిసి వెళ్ళాం. ఇది ప్రతిఘటన కథ చెప్పేటప్పుడు వెళ్ళాం. అంటే నేను వాళ్ళు కొంచెం ఉంటే నేను కొంచెం దూరంగా కూర్చోండి. ఓకే కృష్ణ నీకు నమ్మకుంటే ప్రొసీడ్ అన్నాడు. అది అమ్మ ఫస్ట్ మీటింగ్. తర్వాత నాకు ఆయన మిచ్చల్ సుబ్బయ్యతో సినిమా తీద్దామన్నాడు. సినిమా కథ ముందు వాళ్ళే రెడీ చేశారమ్మ. అంటే వాళ్ళ రైటర్స్ ఎవరెవరితో చేశారు, సాయినాథ్ వాళ్ళు ఎట్లా చేశారు. సరే కథకి నా కథ అటు కథ ఓకే చేసుకున్నాం. టైటిల్స్ కాడ ప్రాబ్లం వచ్చాయి. కొన్ని రాసి పంపించి దాంట్లో దీవించండి అని రాశానమ్మా. అది టిక్కు కొట్టారు, దీవించండి. అది ఒకటి. ఆ దీవించండి షూటింగ్ జరిగేటప్పుడు ఒక సాంగ్ ఉందమ్మా. పెళ్ళి అనేది అవసరమా మనిషికి అన్నట్టు ఫ్రెండ్స్ మధ్య ఒక సాంగ్ ఉంది. అంటే కమర్షియల్ ఆ పక్క కమర్షియల్ సాంగ్. ఓ డాన్స్లు గేమ్స్లు వేసి చేస్తుంటే ఆయన సరదాగా వచ్చి సెట్లో కూర్చున్నాడు. పక్కన కూర్చున్నాడు. గురుగారు నేను కూడా కూర్చి పక్కనే ఉంది. సుబ్బయ్య ఈ సాంగ్ అవసరమా అన్నారు. నాకు అమ్మ బాబోయ్ మంచి ప్రశ్న ఆయన వేసింది. అవసరం అంటే అవసరం కాదు, కానీ కమర్షియల్గా ఒక సాంగ్ అన్నా ఇంకో వెరైటీ సాంగ్ ఏదైనా ఉండాలి కదా అని చెప్పి లేదులే సార్ తీసేసాం. ఆయన అన్నాడు కట్టు. నెక్స్ట్ డే షూటింగ్ లేదు అది. తర్వాత కథలో అన్ని పార్ట్లు ఆయనకి నచ్చినాయి. సినిమా మేము అనుకున్నంతలో ఇచ్చాడు. ఆయనకి కూడా నచ్చింది సినిమా. దానికి 125 days రెగ్యులర్గా టీవీలో వచ్చేదమ్మా. దీవించండి దీవించండి. ఆయన తర్వాత నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పెళ్ళికి వెళ్ళి పిలిచాను. పిలిస్తే చూద్దాం సుబ్బయ్య అప్పటికి ఏదేదో ప్రోగ్రాంలు ఉన్నాయి అంటే అంత చదువుగా అని కాదు. ఎలా ఆయన ఎప్పుడు గౌరవిస్తారు. పక్క వాళ్ళు వచ్చిన వాళ్ళని కూర్చోమంటాడు, కాఫీ ఇస్తాడు. అన్నీ చూసి ఏంటి పెళ్ళి సార్ మా పెద్ద అబ్బాయిది ఇట్లా MICT చేశాడు ఆస్ట్రేలియాలో. అది అంటే వెరీ గుడ్, మంచి ఎడ్యుకేషను, కానీ రాలేనన్నయ్యా అన్నాడు. వీళ్ళు బట్టి సార్ మిమ్మల్ని మీ పనులు మానుకొని రాలేదు కదా. వచ్చేసాను. 2వ కొడుకు పెళ్ళికి పోయాను, వంశకృష్ణ అని. అతన్ని వెళ్ళి ఆడు కూడా చెప్పాను. ఈడు ఆస్ట్రేలియా చదివాడు సార్, MEM మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్. ఇట్టాడికి వెళ్ళి ఆ అమ్మాయి కూడా పోస్ట్ గ్రాడ్యుయేటే సార్. పెళ్ళి ఇది ఆఖరి పెళ్ళి సార్ మా ఇంట్లో. వీలైతే ఒకసారి రండి సార్ అన్నాను. చూద్దామయ్యా అన్నాడు. నాకు నమ్మకంలే. ఏంటంటే వాళ్ళు ఉండే బిజీలో ఆయన ఎలా ఆ సమస్యల గురించి మనకు తెలుసు కదా. 1వ తారీఖు అందరికీ జీతాలు ఇచ్చేది ఎవరంటే ఆయన. అందరికీ భోజనాలు కానీ ఈ కానీ అసలు అబ్బా అమ్మ ఆ అడ్మినిస్ట్రేషను అంత డిసిప్లిను అసలు మనం ఎక్కడా చూడం. అలాంటి గొప్ప మహానుభావుడు. ఆయన్ని పిలిచాను. సరే వీళ్ళైతే వస్తాడండి. కరెక్ట్గా అమ్మ 145 minutes ముందు వస్తున్నాను అని మెసేజ్ పెట్టాడు. వచ్చాడు. వచ్చి పెళ్ళికి వచ్చి అక్షంతలు వేసి వెళ్ళాడు. ఇంకా అంటే నాకు ఎక్కువ అంతకంటే అవకాశాలు లేదమ్మా. ఆ దీవించినప్పుడు మాత్రం సినిమా ఆయనే నెట్టుకొచ్చాడు. దాంతో ప్యారలల్గా రిలీజ్ చేశాను నేను తొలి వాళ్ళకు. దానికి అసలు పబ్లిసిటీ లేదు. ఇదేమో 125 days ప్రతిరోజు దీవించండి వచ్చేది. అలాగా ఆయన మహానుభావుడు. మా జీవితం ధన్యం. పైగా
ప్రపంచంలో పేరుగాంచిన రామోజీ ఫిలిం సిటీ నిర్మాతతో కూర్చొని ఆయనతో ఫోటో దిగడమే ఇప్పటికీ మా ఇంట్లో పెళ్లి ఫోటో పెట్టుకుంటాం. మీ దర్శకత్వం చేసే టైంలోనండి చాలాసార్లు ఏమవుతుందంటే పలానా చోటుకి వెళ్ళి పలానా సీన్ ఇలా తీద్దాము అని అనుకుంటాం మనం. కానీ ఆ రోజు వర్షం పడ్డము, లేకపోతే ఏదో అవాంతరాలు రావడం మధ్యలో, ఆ రోజు అది అలా జరగకపోవడం, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఆ సినిమాల్లో. లేకపోతే లేదు, ప్రొడ్యూసర్ గారిది ఎలా అయినా ఇవాళ మనం చేయాలి, కొంచెం ఇలా మేనేజ్ చేసి ఇది కాకపోతే ఇంకో సీన్ చేద్దాం, అలా అని మార్చుకునే ఆ చాకచక్యం, ఆ చమత్కారం ఒక డైరెక్టర్కి ఉండాలంటారా? ఎలా ఉండాలమ్మా, ఉండకపోతే కష్టం. ఇప్పుడు వర్షం కురుస్తుంది, దాన్ని ఇండోర్ మార్చడం వల్ల నష్టం లేదు, మార్చుకోవచ్చు. లేదు కంపల్సరీ ఆ రోజు అంటే ఆర్టిస్ట్ డేట్లను బట్టే కదా మన సినిమా జరుగుతాయి. ఇప్పుడు ఈ సినిమాగా చెప్తారమ్మా, ఈ తల్లి మనసుకి ప్రతిరోజు వర్షం వచ్చిందమ్మా, 20 రోజులు 25 రోజులు మేము షూటింగ్ మొదలు పెట్టకుండా ఆగిపోయేది. షూటింగ్ పెట్టకుండా ఆగిపోయేది, మళ్ళీ మా షూటింగ్ చేసేది మొదలుపెట్టేది. 40 days అనుకున్న సినిమా 36 రోజులు పూర్తి చేశాడు మా డైరెక్టర్. అదే అదృష్టం, అది అదృష్టం, అది అదృష్టమే. అంటే మనం కెమెరా ఆన్ చేయగానే వాన ఆగిపోయేది. ఇదేంటే బాబు జనం తిట్టుకుంటారేమో, వానలు కావాల్సిన వాళ్ళు వీళ్ళు ఎవరు ఆ దరిద్రులు మనం వచ్చి వానల్లా ఆపేస్తున్నారని. అది ప్రొడ్యూసర్ మంచి కోసం, మన ఈగోస్ కోసం. కరెక్ట్. ప్రొడ్యూసర్కి నష్టం లేకుండా మనకి అన్నం పెట్టేది ప్రొడ్యూసర్. అవును. నిర్మాత లేని సినిమా లేదు. ఆ నిర్మాతని, మంచి నిర్మాతని మనం నిలబెట్టుకుంటే డైరెక్టర్ ఈజ్ ద షిప్ ఆఫ్ ది కెప్టెన్ అంటారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. నేను ఒప్పుకోను అది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ ప్రొడ్యూసరే. ప్రొడ్యూసర్లో అయితే షిప్ ఆడదమ్మా. అట్టా మంచి ప్రొడ్యూసర్ ఉంటే మంచి సినిమాలు వస్తాయి. వాళ్ళకి మంచి టేస్ట్ ఉంటే మంచి సినిమా వస్తుంది. మంచి సినిమాని కూడా పాడు చేయొచ్చు వాళ్ళ చేదస్వంతో. అలాంటివి కూడా తగులుతాయి కొన్నిసార్లు. ఏదో అలా నెట్టుకుపోవడమే అది. బాగుంది. ఎడిటింగ్ చెప్పండి. డైరెక్టర్గా మీరు ఒకటి అనుకుని చేస్తాం సినిమా, ఎడిటర్ అనేవాడు ఇంకో డైరెక్టర్. ఆయన కట్ చేసేవి ఇది వద్దని అది కద్దని ఇలా కట్ చేస్తారు. సో ఒక డైరెక్టర్కి ఎడిటర్కి, మీతో చేసిన ఎడిటర్స్కి ఉన్న సంబంధం అండ్ మీ ఇద్దరికి ఒక కథ పట్ల ఉన్న అవగాహన ఎలా ఉండాలంటారు ఇంత మంచి సినిమాలు రావాలంటే? అమ్మా, ఎడిటర్ కూడా ఒక ప్రాణం అమ్మా. సినిమాకి అందరూ అవసరమే అమ్మా. మనం అనుకుంటాం లైట్ మ్యాన్, అవును ఖచ్చితంగా, బాయ్ కాడి నుంచి మనకి కలెక్టివ్ ఆర్ట్ అమ్మా. సినిమా అనేది కలెక్టివ్ ఆర్ట్. ఎవరి పని వాళ్ళు బాగా చేస్తేనే ఉంది. కెమెరామ్యాన్ ఉన్నాడు, అవుట్ ఫోకస్లో పెట్టాడు అనుకోండి, మనకి అక్కడ తెలీదు. రేపు థియేటర్లో చూసిన కాదు కానీ అయ్యో కొప్ప మునిగిందని అనుకుంటాం. అందువల్ల కలెక్టివ్ ఆర్ట్. ప్రతి ఒక్కరూ వాళ్ళ పని సక్రంగా చేస్తే సినిమా హిట్ అవుద్ది. కాకపోతే అదేమవుద్ది, సినిమా హిట్ అయ్యేటప్పటికి డైరెక్టర్కో లేకపోతే హీరోకో వస్తుంది, ఆయన రేటు పెంచుకుంటాడు. మనం పని చేసిన వాడికి ₹1 పెంచుతాం మనం, పెంచగా. అది నిజమే. సో ఎడిటర్తో మీకు ఎక్కువ శాతం చేసిన ఎడిటర్లు చాలా మంచివాళ్ళు అమ్మ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చనిపోయాడు పాపం గౌతమ్ రాజు గారమ్మ. ఆయన ఎడిటింగ్ కోసమే పుట్టాడేమనిపిస్తుంది. 24 గంటలు ఉంటే 23 గంటలు ఎడిటింగ్ రూమ్లోనే ఉంటాడమ్మా. ఆయన చనిపోయాడు సడన్గా, తెలుసా? నేను ఆశ్చర్యపోయాను. ఆయనకి ఏ అలవాటు లేదు, సడన్గా చనిపోయాడు. అంత గొప్ప ఎడిటర్ అమ్మ. ఆయనది ఎక్కువ సినిమాలు చేసాం మన కంపెనీకి. కానీ టీ కృష్ణ గారు కంపెనీలు, శ్రీకృష్ణ గారు అన్ని సినిమాలు ఆయనే చేసేవాడు. అందువల్ల అమ్మ సినిమాకి ప్రతి టెక్నీషియన్ అవసరం అమ్మ. వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేయలేదనుకోండి, మొత్తం సినిమాకే డేంజర్. కరెక్ట్. మనం అంటాం ఏదో అని, ఎవరు అట్లా కాకపోతే తీరా అడ్డీ అయిన తర్వాత సినిమా బాగా ఆడితే హీరోకి 2 కోట్లు ఎక్కువ పెంచుతారు. అంతే కదా. ఇప్పుడు లైట్ బాయ్స్కో లేకపోతే ఇంట్లో పని చేసేవాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా ₹1 ఇస్తారా? ఇవ్వరు కదా. కాకపోతే అలా ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, 1 మహానుభావులు. పైగా పోయినసారి చేశాడు, అతన్నే పెట్టుకుందామయ్యా అనుకోవడం కానీ నమ్మకం. ఆ పని తిరిగి ఇస్తే చాలు డబ్బులు కంటే కూడా.
అందువల్ల నాకు తెలిసే వరకు సినిమా ఈజ్ ద టోటల్ కలెక్టివ్ ఆర్ట్. అందరి పనులు సక్రమం చేసి సినిమా ఆడు. ఇప్పుడు సినిమాలు చూస్తారా సార్ మీరు? ఎందుకు చూడమ్మా, చూస్తారు. మా శిష్యుడే బోయపాటి సీను నా దగ్గర అసలు స్టార్టింగ్ నా దగ్గరే చేశాడు. పవిత్ర బంధంకి వచ్చాడు, అన్ని సినిమాలు నాతో చేశాడు. తర్వాత బయటికి వెళ్ళి భద్రాతో స్టార్ట్ చేసి తను స్కూల్ వేరు, మా స్కూలే కాదు. అవును, అసలు మీ శిష్యుడు అంటేనే నాకు ఆశ్చర్యం. మీరేమో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు, ఆయన బ్లాస్టుల సినిమాలు, బాంబులు పేలుతుంటాయి, కాళ్ళు ఎగిరిపోతూ ఉంటాయి, కత్తులు ఇట్లా కొడతా ఉంటే తల్లు ఇటు అటు అటు ఎగిరి పడతా ఉంటాయి. అడగరా మీరు? అడగలేదా మీ శిష్యుడు కదా? మా అమ్మ తనకు అది నచ్చింది. ఆయన తీసుకున్న రెమ్యునరేషన్లో 25 తీసుకోలేను నేను. 10 కోట్లు అంటాడు, 10 కోట్లు అంటున్నాడు సినిమా హిట్ అయితే. అంటే పెద్ద హీరోలను పెట్టుకొని ఆ సినిమాలు చేస్తున్నారు. మేము చేసే సినిమాలకి బాలకృష్ణ అయినా సెంటిమెంటే. బాలకృష్ణతో పవిత్ర ప్రేమ చేశారు. అవును, నేను చేసే సెంటిమెంట్ ఈ సినిమాలు. హీరోకి మన పెద్ద హీరోలతో 1-2 చేసేవాళ్ళం. చిన్నవాళ్ళతో ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళం. మన కథ ప్రాధాన్యంతో సినిమాలు చేసేవాళ్ళని. వాళ్ళ కథ కట్టే కూడా కాస్ట్ ఒక ఫైట్ 10 రోజులు చేసి 20 రోజులు చేసేవాళ్ళు. మన ఫైట్ 1 రోజు 2.5 రోజులు అయిపోవాలా. ఎంత ఫైట్లు లేవు, ఉండవు. ఉన్న 1 రోజు 2 రోజులు. బోయపాటి సీను నా దగ్గరే చేశాడు శిష్యుడుగా. అంటే శిష్యుడే అన్నాను నేను, నా దగ్గరే చేశాడు. నేర్చుకుంది ఏదో మన ఇప్పుడు డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ నేర్చుకోవడం కాదు, గమనిస్తూ తన మనసులో ఉండేది. మన ట్రాక్ వేరు, ఆయన ట్రాక్ వేరు. నేనేమో సెంటిమెంట్ సినిమాలు చేస్తాను. తీసుకెళ్లారా మిమ్మల్ని ఆయన సినిమా చేసిన తర్వాత? మిమ్మల్ని కలుస్తాం అప్పుడప్పుడు కేబీఆర్ పార్క్లో. ఏదన్నా మనకి నచ్చపోతే అడుగుతాం, ఏం చేద్దాం గురు, హీరో ఒప్పుకుంటే మనం కాదంటాం అంటాడు ఒక్కోసారి. అది పదిగమ్మా తన ట్రాక్, ఆ ట్రాక్ నేను తీయలేను, సీనులాగా నేను తీయలేను. అతను దాంట్లో పేరు వచ్చింది. ఇప్పుడు నేను గొప్పగా చెప్పుకుంటానుగా, ఎక్కువ డబ్బులు తీసుకుంటే డైరెక్టర్లు ఎవరు అంటే బోయపాటి సీను నా శిష్యుడే అని చెప్పుకుంటాం. అదే మనకు తృప్తి. మనోడే కదా సంపాదించుకుంటే బాగుంది, ఆడ అదృష్టం అంతే. బాగుంది. సో ఇటీవల చూసిన సినిమాల్లో మీకు బాగా నచ్చింది ఏమిటి? చూసారా ఏమన్నా ఈ మధ్య? అమ్మా ఈ మధ్య సినిమాలు చూశాను కానీ అంటే మనం క్రిటిసైజ్ చేయడం కాదమ్మా. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగాలేకపోయినా లాగ్కి వెళ్ళిపోతుంది. మనకేంటంటే క్లైమాక్స్ స్టార్ట్ చేసుకొని ముందు తర్వాత వెనక్కి వచ్చేవాళ్ళం. మనం ఫస్ట్ కథ చెప్పేసి దాని తర్వాత ఎలాగో మొదలెట్టేవాడు. ఆ సినిమాకి ఇది ఇలా ఉండాలి, ఇలా ఎండ్ అయితే తప్ప బాగుండదని వెనక్కి వచ్చేవాళ్ళం మనం. ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఎట్టున్నా కొట్టుకెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, ఆ సినిమా ఆడుతున్నాయి కూడా. అందువల్ల అప్పటికి మీకు చాలా తేడా ఉంది. అంటే అప్పట్లో ఒక సినిమా మీరు 9 భాషల్లో తీశారు, 8 భాషల్లో తీశారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఒక భాషలో తీసే సినిమానే వరల్డ్ వైడ్ అంత ప్రపంచం చూసేస్తాం. అమ్మ నేను 8 భాషలో నేను తీయలే. కాదు వేరే వాళ్ళు తీశారు. కథ 8 నన్ను అరవింద్ గారు అడిగారు, పవిత్ర బంధం కన్నడంలో చేద్దామయ్యా అని. నేను అన్నాను, గురుగారు తెలుగులో చేశాం కదా, మళ్ళా కన్నడంలో ఇదే కదా తీస్తాం, ఈ ఫ్రేమ్ ఏం తీసాం అదే ఫ్రేమ్ తీస్తాం, అదే షార్ట్ తీస్తాం, అదే డైలాగ్. కాకపోతే ఇక్కడ తెలుగు ఉంటుంది, ఆడ కన్నడం ఉంటుంది. మీకు దయ ఉంటే ఒక తెలుగు సినిమా ఇవ్వండి సార్, మంచి సినిమా అన్నయ్య ఇచ్చాడు. చిరంజీవి గారు సూపర్ కామెడీ. అన్నయ్య మంచి, ఆయన చిరంజీవి గారు చేయలేని క్యారెక్టర్ యాక్టింగ్ ఏముండదు. అబ్బాయి ఏవి కామెడీ అన్నయ్యలో అసలు పగలబడి నవ్వుతుంటాం. ఏది కామెడీలు ఎందుకు ఎగినా అన్నట్టు ఉంటుంది. అందువల్ల నా మంచి చెడు పెద్ద హీరోలతో చేసాం, చిన్న హీరోలతో చేసాం. అసలు ఇప్పుడు దీంట్లో పెద్ద హీరో లేరు, చిన్న అంతా చిన్నవాళ్ళు మామూలు. ఇది కూడా తీసాం. సినిమాకి అందరు పెద్ద హీరోలు అంటే అమ్మా దాన్ని బట్టి ఉంటుంది, మనకు దొరికే ప్రొడ్యూసర్ని బట్టి ఉంటుంది. మనం కోరుకునే ప్రొడ్యూసర్ బాగుండాలని లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి ఆయన ముంచితే మనకి అన్నం పెట్టేవాడు. సార్ అన్నయ్య సినిమాలో అంటే చిరంజీవి గారు ఆల్రెడీ చంటబ్బా అవన్నీ చేసి కామెడీ చేశారు, యాక్షన్ ఫిల్మ్స్ చేశారు.
అలాంటిది ఇందులో అన్ని యాక్షన్, కామెడీ, sentiment అన్నీ హీరోయిజం. ఉంటాయి. సో యాజ్ ఎ హీరో చెప్పండి, ఒక హీరో మీరు ఒక డైలాగ్స్ ఇచ్చి ఒక డైరెక్టర్గా ఇది చెప్పాలి, ఇలా చెప్పాలి అని చెప్పినప్పుడు వాళ్ళలో కూడా కొన్ని మార్పులు చేసుకుని ఇలా చెప్తానండి, ఇలా చెప్తే బాగుంటుందా అని ఇంప్రొవైజేషన్ చేస్తుంటారు. అయ్యో చిరంజీవి గారు అదే చేస్తారు. చిరంజీవి గారికి మనం సీన్ చెప్తాం, ఆయన ఏదో చేస్తాడు, బ్రహ్మాండంగా నవ్వు వస్తుంది. ఇక ఆయన మాట్లాడేది ఏముంది, మనమేం మామూలుగా చెప్తాం, ఆయన ఏదో చేస్తాడు మ్యాజిక్ కామెడీ. అమ్మో బాబోయ్ ఎంత బాగా చేస్తాడు అంటే మనం ఊహించాం. దాంట్లో ఈ సడన్గా అవి ఊహించింది కాదు. అన్నయ్యలో ఉంది, బెల్ల కొడతాడు, బెల్ల కొడితే ఊరు రారు, కిటికీలో తెంగి చూస్తాడు, అటు చూస్తాడు, సౌందర్యం వస్తుంది కాబట్టి కింద కొంగుతాడు. ఆవిడ అనుకుంటుంది నా కాళ్ళు పట్టుకుంటున్నాడు వెనక్కి పది, కాదండి చెప్పు ఊడిపోతుంది. ఇలాగే ఆయన అమ్మో పిచ్చ కామెడీ చేస్తాం. ఆయన డిసిప్లైన్డ్ అస్సలు ఒక్కసారి కూడా నవ్వని సినిమా హిట్లర్. అవును, అసలు నవ్వడు, చిల్లు కానీ వాళ్ళని కానీ నీళ్ళని కానీ అసలు ఆయన హిట్లరు ఎంత లీనమై చేశాడు. అసలు ఆ హిట్లర్ పేరే బాగుంది దానికి, అసలు ఆ సినిమాకి. అమ్మ బాబోయ్, దానికి బాగా మీరు పరిశోధన చేసినట్టున్నారు కదా. అయ్యో అసలు ఆయనకి చెప్పేది లేదమ్మా. ఆ హిట్లర్లో ఆ 5 చెల్లెళ్ళు పాట కానీ ఆయన సెంటిమెంటు అనేది ఎంత ఉందో, ట్రాజిడీ అంత కష్టం అయి ఉంటాయి. అసలు ఆ సినిమా హిట్లర్ నిజంగా నా అదృష్టం. లైఫ్ లాంగ్ ఎవడు చెప్పినా హిట్లర్ అని, హిట్లర్ బాగా ఇదిగో హిట్లర్ కనుక తేడా వచ్చిందో నీకు తలకాయ లేచిపోద్ది అనేవాడు నా ఫ్యాన్స్ లెటర్లు రాసేవాడు. అమ్మో, మా గురువు గారు ఒక 7-8 నెలల నుంచి సినిమా షూటింగ్ చేయలేదు, నువ్వు హిట్లర్ చేస్తున్నావు తేడా వచ్చిందో నీకుంద పడగనేవాళ్ళు. నీ దుంపలు ఎక్కడ కూడా అనుకొని నేను అయినా అలాంటి ఏమీ లేదు, అలాంటి పిచ్చి పనులు చేయను, అయినా చూడండి మీరు అని చెప్పి చూసే సినిమా వాళ్ళందరూ బ్రహ్మాండ. టైటిల్ ఎలా సార్ అనుకున్నారా? అసలు టైటిల్ అసలు ఒరిజినల్ హిట్లరే పెట్టి తీశారు. మలయాళం అదే మమ్ముట్టి చేశారు. అదే సినిమా మనం నేటివిటీకి మార్చుకోవాలి. వాళ్ళ నేటివిటీ వేరు, మన నేటివిటీ. అది మన దాంట్లో కామెడీ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లో హిట్లర్ ఉంది, మనం హిట్లరు. ఏం చేయాలా, హిట్లర్ టైటిల్ కావాలి. అప్పుడు చిరంజీవి హిట్లర్ అని పెట్టి టైటిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా అక్కడ, చిరంజీవి హిట్లర్ అని పెట్టుకో, అది ఎక్స్ట్రా కలిపారు. అది అంతే మనం చేసింది. కథలో మాత్రం మనం దానికంటే మనం చాలా బాగా చేసాం. టి కృష్ణ గారి శిష్యులు మీరు. ఆయన సినిమా లాస్ట్ ఆఖరిది టైంలో కూడా మిమ్మల్ని మెచ్చుకునేవారు. అలాంటిది గోపీచంద్ గారితో కూడా, గోపీచంద్ గారితో తొలివలపు చేశారు. తొలివలపుగమ్మా, కాకపోతే ఏంటంటే బ్యాట్ లెక్కేదండమ్మా ఆ సినిమా. పెద్దగా ఆళ్ళ చెరుకు తోటల్లో ఉండే ఒక కుటుంబం కాపలా ఉంటారు కదా, ఆ కాపలా ఉండే కుటుంబం దొంగతనం చేయడానికి దొంగలు వచ్చి ఆ దొంగతనం చేసి పోతూ ఉండగా ఆడి వైఫ్ చెల్లెలో చూస్తే అందంగా ఉంటుంది, ఆడి అమ్మాయిని రేప్ చేసేస్తాడు. రేప్ చేసి బయట మోటార్ బైక్ పెట్టిపోయి ఉంటాడు హీరో. ఏది ఇచ్చేదో పంచర్ అయితే అమ్మా ఆ అమ్మాయికి చెప్పాడు పెట్టిపోతున్నాను అమ్మ రేపు తీసుకుంటాను వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత బయటకు వచ్చి చూస్తే మోటార్ బైక్ ఉంటుంది, అమ్మాయిని రేపు చేసి తలుపేసేసి ఆ మోటార్ బైక్ వేసుకుని వెళ్ళిపోతారు, గాలి లేకపోయినా కూడా. ఇది యాజ్ ఈజీగా జరిగిందమ్మా. మోటార్ బైక్లో అవి లేదు కానీ ఆవిడని రేప్ చేసేయడం అనేది ఉంది. మేము దాన్ని ఏం చేసాము, ఆ అక్క చెల్లెలు ఇద్దరు చంద్రమోహనం చాలా బాగా చేశారు. దాంట్లో అక్కని రేప్ చేశాడు. అక్కని రేప్ చేస్తే అది బయట చెప్తే భార్య వాడు ఎదవాడు, వాడు ఒక రౌడీ, మన సాయి కుమార్ కొడుకు తమ్ముడు ఇస్తాడు. ఆ అమ్మాయికి చెడిపోయిందంటే అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పి హీరోయిన్ స్నేహ, హీరోయిన్ మన గోపిచంద్ హీరో, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే చివరికి వాళ్ళలో దొంగతనం జరిగింది. ఆ నగలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఎవరు ఎత్తకపోరా నగలు,
ఎవరు ఎత్తకపోకపోతే పేపర్లు వేస్తారు. ఈ నగలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, తీసుకెళ్ళండి. ఈ హీరోయిన్ అక్క ఉంది కదా, అక్క హస్బెండ్, ఈ మనయ్య కదా నగలు, ఈ మా నగలు మాకు ఎవరంటే, అవును ఎవరు రాలేదు, ఈ నగలు మీయని ఎట్టంటే మీయని ఎట్ట అంటే, అక్కడ ఆ నగలను బట్టి అసలు ఆ నగలు ఎవరు దొంగతనం చేశారు, ఎవరు చేశారు, ఎవరంటే జైల్లో దొంగను పట్టుకొని ఉంటారు. వాడిని పట్టుకొని కొడితే, అయ్యా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాను, ఆ అమ్మాయి నగలు దొంగతనం చేశారని చెప్పి ఆ అమ్మాయిని అడిగితే, ఆ అమ్మాయి ఆ రోజు వాడు చెప్తాడు, పోలీసు వాడు కొట్టెడితే ఎప్పటికీ వాడు నేను ఆ అమ్మాయిని రేపు చేశాను, అందువల్ల చెప్పలేదు సార్ అది ఇది అంటాడు. అది పట్టుకొని వాడు ఆ అమ్మాయిని రేపు చేశాడంటే అదంటే ఇది అంటే ఆ అమ్మాయి తన మీద వేసుకుంటాడు. హీరోకి ఆ అమ్మాయిని చెల్లెల్ని ప్రేమించాడు. ఇది కథ, ఒరిజినల్ జరిగిన కథ. కాకపోతే ఆ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. గోపిచంద్ కూడా బాగున్నాడు, అందంగా ఉంటాడు, బాగుంటాడు. ఫస్ట్ సినిమా అతనికి నేనే ఇచ్చాను. అతను రష్యాలో ఉన్నాడమ్మా, వాళ్ళ నాన్న సరిపోయినప్పుడు కూడా రాలేకపోయాడు. అతను క్యారెక్టర్ కంటే ఏదో చెయ్యాలా, ఫైట్ నన్ను అక్కడికి వచ్చా మా ఆఫీస్కి. ఏం గోపి ఏం చేస్తున్నావు ఫ్యూచర్లో అంటే, ఏం లేదు గురుగారు సినిమాలో ట్రై చేస్తున్నాను అన్నాడు. నేను అన్నాను, ఏంటి ఎక్కడో ట్రై చేయడం ఏంటి, మనం సగటు మనిషి తీసాము, అమ్మాయి కాపురం తీసాము, నీకు ఎందుకు చేయలేదు, ఒడ్డు పొడుగు, నీకు హైట్ తక్కువ, వాయిస్ బాగుంది, నువ్వే హీరోగా మనసేనే తీద్దామయ్యా అని చెప్పి మా శ్రీనివాస్ రెడ్డి కోసం తీసిపెట్టిన కథని అతని చేత చేయించాం. అతనికి ఏంది తన ఫీలింగు, తన ఫైట్లు గీట్లో ఏమి ఉండాలా అంటే తన ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు. అది మనం చేయలేకపోయాం, న్యాచురల్గా తీసాం కాదని. అందువల్ల తెలుగు కమర్షియల్ కూడా పబ్లిష్ మన దీవెన్సిటీ అది దగ్గర రిలీజ్ అయినాయి. మన 120 రోజులు దీంట్లో టీవీలు వేశారు. వాళ్ళ 49 రోజులు ఆడితే ఒకరోజు ఆడితే 50 అవద్ది, ఆ ఒక్కరోజు కూడా ఆడకుండా తీసేశారు. అయ్యో సరే, హీరో గారికి కూడా నేను చేయాల్సిన క్యారెక్టర్ కాదని ఫీలింగు. ఇప్పుడు చేస్తున్నవన్నీ ఫైట్లు, యాక్షన్లు, డ్రామాలు. ఏమీ దీనికి ఏమీ లేదమ్మా. సినిమా అనేది హీరో ప్రొడ్యూసరు, హీరోకి నచ్చాలి ముందు, సినిమా తీయలేం కదా అది. అండ్ కోటి గారు మీకు చాలా మంచి హిట్స్ ఇచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు. అయ్యో చాలా సినిమాల్లో హిట్స్, మంచి హిట్స్, చాలా సినిమాలు చేశాడమ్మా నాకు. అంటే రాజు కోటి ఉన్నప్పుడు ఇద్దరు చేశారమ్మా. రాజుకోటి రాజు వెళ్ళిపోయాడు. కోటి అయినా కూడా ఆయన మంచి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. హిట్లరు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం అన్నీ ఆయన ఇచ్చినవే. మంచి సంగీతం, సాహిత్యం ఉన్న పాటలన్నీ మంచి పాటలు. మన దాంట్లో వల్గారిటీ లేని సాంగ్సే రాసుకుంటామమ్మా మనం. అది ఒక చిన్న మాట జగపతి బాబు గారితో తీశారు మీరు. అవునమ్మా. సో ఆ సందర్భం ఎలా వచ్చింది, ఆ కథ అంటే ఆయనకి రాయడం? ఒక చిన్న మాటలో ఒక మంచి సీన్ ఏదంటమ్మా, ఒక అమ్మాయికి పెళ్లిపేటల మీద కూర్చొని ఉంటుంది, పెళ్లి కొడుకు కూడా కూర్చోంటాడు. వేలు వచ్చి ఆ అమ్మాయి తండ్రి. అదే టయానికి పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చి పెళ్లి కొడుకు దొంగడు అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఈ వేలు నా కూతురికి, ఒక కూతురికి పెళ్లి చేయలేకపోయినా నా జీవితం వేస్ట్, చచ్చిపోతాను అది ఇదని అరిస్తే అతని ఫ్రెండే చలపతిరావు. ఆ చలపతిరావు, ఒరే ఏంట్రా ఈడు పోతే ఇంకోటి చేసి చూస్తాను, నీ కూతురు పెళ్లి నేను చేస్తా కదా, ఎవరు చెబితే నా కొడుకు చేస్తాను రా అని అంటాడు. అని ఆ అమ్మాయికి ఒప్పిస్తారు. జగపతి బాబు దగ్గరికి వస్తాడు. జగపతి బాబు దగ్గరికి వచ్చి, రే నాకు ఒక సాయం చేయాలరా అంటాడు. ఏంటన్నా అంటే, ఏం లేదురా, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. అదేది నాన్న, అమ్మాయి ఎవరో చూడాలా, ఎలా ఉండాలా, నువ్వు చూసేదిలే. పెళ్లిపేటల మీద పడిపోయింది అమ్మాయి, బాధపడి ఏడుస్తూ ఉంది. వాళ్ళ నాన్న చచ్చిపోతానంటున్నాడు. ఆ సిచ్యువేషన్లో నువ్వు రే నా జీవితంలో తండ్రిగా ఒక కోరిక వస్తున్నాను, ఈ ఒక్క సాయం చేయరా,
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే నేను ఒప్పుకోడు ముందు కాదని గొడవ చేస్తే సరే ఓకే చూస్తాను అమ్మాయిని చూస్తాను అంటాడు, చూస్తాను చేసుకుంటలే అంటాడు. ఇది ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వింటారు, అమ్మాయి పెళ్లి కొడుకు వస్తున్నాడు అమ్మాయిని చూడడానికి అని చెప్పని అమ్మాయికి చెప్తారు. ఈ పెళ్లి కూతురు చూడడానికి జగపతి బాబు వస్తాడు. వచ్చే లోపల వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక అమ్మాయికి పళ్ళు ఎట్టు పెట్టి కన్ను ఎట్టు పెట్టి పిచ్చి పిచ్చిగా తలుపు తీయగానే పెళ్లి కూతురు అంటే అది ఆవిడ అంటారు. చూసి పోయి వాడి ఫ్రెండ్ ఉంటాడు, వాడి ఫ్రెండ్ని ముట్టుకొని తిడతాడు, బుద్ధిరా ఆయన ఎట్ట చేసుకునేదని నేను అదే తిట్టేస్తాడు. తిట్టేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తా అంటే ఫాదరు చలపతరావు జగపతి బాబుతో ఒక కండిషన్ పెడతావు, రే నువ్వు నేను బ్రతికున్నానంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంతే అంటాడు. సరే చేసుకుంటారు, అయితే చూద్దురా అంటాడు. ఎందుకు చూడడం, చూస్తాను నచ్చలేదు ఏం చేస్తా, నువ్వు చావడం కంటే నాకు కావాల్సింది నువ్వు బ్రతకాలి కదా, నీకెందుకు పెళ్లి తాళి కట్ట అంతే కదా అని చెప్పి నేరుగా వెళ్ళి ఆ అమ్మాయి ముఖం కూడా చూడమ్మా తాళి కట్టేస్తాడు. ఈ పెళ్లి జరిగితే భగవంతుడు వీళ్ళందరినీ తిరుపతి తీసుకొని వస్తాడు, ఆయన దేవుని మొక్కలు ఉంటాడు. అందుకని వెంటనే పెళ్ళి అయిపోయింది కదా, పదం తిరుపతికి వెళ్దామని చెప్పి అందరూ రెడీ అయ్యి అందరు కార్లు ఎక్కి ట్రైన్ కాడికి వెళ్దామని చెప్పి ట్రైన్ దగ్గరికి వెళ్తారు. ట్రైన్ దగ్గరికి వెళ్తే ముందు రెండు గ్రూపులు వెళ్ళారుగా, ఫస్ట్ గ్రూప్కి ఒక కంపార్ట్మెంట్ వెళ్ళి ఇంకో రెండో గ్రూప్ బట్టి హీరోయిన్ ఉండే గ్రూప్ దానికి ఆ కంపార్ట్మెంట్ మూవ్మెంట్ అవసరం కాబట్టి ఇక్కడెక్కడ ఎక్కిచ్చేసారు. ఎక్కిచ్చిన తర్వాత దాంట్లో హీరోకి ఒక పాట ఉంది, ఒక చిన్న మాట, ఆ టైటిల్ సాంగ్ అతను పాడుతుంటాడు. ఈ అమ్మాయికి ఎక్కడో విన్నాను ఈ పాట అని ఒక ఆలోచన ఉంది, ఆయన ఎక్కడో లేనుకో గమ్మున ఉంటుంది. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి దాదాపు చాలామంది చచ్చిపోయారు. ఈ పెళ్లి కొడుకు ఏమనుకుంటాడు, జగపతి బాబు అమ్మాయి చచ్చిపోయిందని అతను అనుకుంటాడు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, వీడు చచ్చిపోయాడు అనుకుంటాడు. అమ్మాయి కూడా చూడదు, అబ్బాయి చూడదు, ఒకరినొకరు చూసుకోవాలి. తర్వాత ఏమది తెలియకుండానే ఆటోమేటిక్గా అతను జిమ్ పెట్టడం, ఈ అమ్మాయి ఉండడం, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్కి తెలుసు వాళ్ళిద్దరు భార్యాభర్తలే, ఆడియన్స్కే తెలుసు. అంటే ఇదే కథ నడుస్తామా, వాళ్ళేదో ప్రేమించుకుంటారు కానీ ఈడ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి ఆ చచ్చిపోయినోడు చెయ్యి ఒక అంటది, అతను నాకు మెళ్ళో తాలి కట్టాడు, అతను తగిలిన చెయ్యి చాలు నాకు, ఆ మహానుభావుడు దేవుళ్ళు అంటాడు ఎవరని. ఆ అమ్మాయి అతని మీద ఎవరో తెలీదు, ఎవరో ఆ ఒక చిన్న మాట. ఇప్పుడు ఏమింది, సరే ట్రైన్ ఎక్కుతారు, ట్రైన్లో ఒక సాంగు ఇదంతా ఉంటుంది. యాక్సిడెంట్ తర్వాత ఈవిడ ఒక చోట బతుకుద్ది, ఆవిడ ఒక చోట బతుకుతారు. తర్వాత అనుకోకుండా కలుస్తారు, కలిసి ఆ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. బట్ ఆ అమ్మాయి ఆయన్నే పెళ్లి చేసుకోవాలంట. ఇలాగా జరుగుతూ ఉండగా ఒకనొక స్టేజ్ వచ్చేటప్పటికి ఇక ఆ ఒక చిన్న మాట చెప్పుకుంటే అసలు లేదు కదా, కానీ అది కుదరదు. ఇక ఇలాగా కథ అంతా ఇలాగే నడిపించారా, ఇలాగే నడిచి చివరికి లాస్ట్ ఒక విలను, అదంతా కామెడీ ట్రాక్. అది ఒక విలను, వాడు బాబు మోహన్ ఇల్లుంటాడు. ఈ అమ్మాయి ట్రైను లాస్ట్ మళ్ళా క్లైమాక్స్ ట్రైనే ఉంది. ఈ పాట పాడిస్తారు, ఇది ట్రైన్లో పాడితే ఆ పాట పాడినప్పుడు ఈ అమ్మాయికి ఎక్కడో విన్నానే అని ఆడికి జగపతి బాబు నేనే కదా పాడాను ఆ పాటని. అమ్మాయి కూడా ఈయనుంటుంది. దీని మధ్యలో ఏంటంటే ఇంకొకడు వస్తాడు, విలన్ను, నేను నీ భర్తని. అమ్మాయికి ఎలాగో తెలియదుగా భర్త ఎవరు, నేనే నీ మొగుడిని
అంటాడు. ఆ అమ్మాయికి వాడి భార్య నమ్ముద్ది, ఆడితోటి భార్యని పెళ్లి దాకా వచ్చేసి పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉన్నారు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు వాడికి తెలిసిపోద్ది, వాడు ఏదో మోసం చేస్తున్నాడు దొంగ అని చెప్పి ఆడు అమ్మాయిని వాడు చూసి వాడు కాదు అంటే అమ్మాయిని నమ్మదు. వాడు దిగుతారమ్మా ఏ కాడికి ఈ నా భర్తని వెళ్ళిపోతుంటే ఈడొచ్చి కాదంటాడు. చుట్టుపక్కల జనం అందరూ ఏమయ్యా వాళ్ళిద్దరు మూడు పిల్లలంటే నువ్వంటావేంటి అని జాగ్రత్త బాబుని తోసేస్తారు. అప్పుడు మళ్ళా ఈ ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఆ ట్రైన్లో సాంగ్ పాడతాడు. ఆ సాంగ్ను బట్టి ఈ అమ్మాయి అబ్జర్వ్ చేసి మళ్ళీ ఇద్దరు కలుస్తారు. ఇది ఒక చిన్న మాట. సో మీకు ఎలాంటి తృప్తి ఉంది ఇప్పుడు? అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే 50 సినిమాలకి అంత పెద్ద డైరెక్టర్, అన్ని హిట్లు, మీరు అన్నట్టు అటు హిట్లు ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి, అన్ని రకాల కథలు ఉంటాయి, అన్ని రకాల యాక్టర్స్ని చూశారు, ఎంతో ఎంతో అనుభవజ్ఞులు. సో ఇప్పుడు తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ అ డైరెక్టర్? ఖచ్చితంగా అమ్మ, డైరెక్టర్ అతనికి ఓర్పు ఉండాలా, ఓపిక ఉండాలా, క్రియేటివ్నెస్ ఉండాలా. క్రియేటివ్నెస్ ఇది వాళ్ళు తప్పు చేస్తే మనం సర్దిద్దుకునేటట్టు ఉండాలా. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని నొప్పించకుండా ఒప్పించాలి. ఎందుకంటే డబ్బు ఇచ్చే ప్రొడ్యూసరు పెట్టే డబ్బు పోకూడదు. అతనికి కన్విన్స్ చేసి మెప్పించి తీస్తే మంచిది. ఒకవేళ విననప్పుడు ఒక చిన్న మాటలాగా తయారవుతుంది. ఓకే, ముత్యాల సుబ్బయ్య గారు ధన్యవాదాలు. మా గుర్తుకొస్తున్న కార్యక్రమంలో చాలా వివరంగా అన్నీ చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు మన స్టాఫ్కి ఓపిక్గా ఇంతసేపు ఓపిక్గా మీరు ప్రశ్నలు అడగడం నాకు ఓపిక ఉంది. ఎందుకంటే నేను తీసిన సినిమాలే కాబట్టి మీరేం కొత్తగా ఏమడలేదు. కాకపోతే దీంట్లో అన్నీ చెప్పాలంటే 50 సినిమాలకి కష్టం. అది ఎలా ఉండాలంటే రోజు 10 సినిమాలు చెప్పుకుంటా ఉంటే డీటెయిల్గా వెళ్ళొచ్చు. కానీ 50 సినిమాలు కలిపి ఒకేసారి అడిగారు. మంచి చెప్పుకుంటూ వెళ్ళాము, ఏదైనా చెడ్డవి కూడా ఒకటి అలా చెప్పుకుంటూ వెళ్ళాము. థ్యాంక్ యూ గురుగారు.